ఆ పత్రిజీకి మరొకసారి అందరికీ స్వాగతం సుస్వాగతం. నేను మీ అనితా శ్రీనివాస్. మనం ప్రతిరోజు లాగానే ఈ రోజు కూడా ధ్యాన సాధన పూర్తి చేసుకున్నాం. చక్కగా ఇప్పుడు మనకు వచ్చినటువంటి సీనియర్ మాస్టర్ యొక్క అనుభవ జ్ఞానాన్ని తీసుకుందాం. ఈ రోజు మనకి వచ్చారు వరంగల్ నుంచి కిషన్ రెడ్డి గారు. కిషన్ రెడ్డి గారు 2003 నుంచి ధ్యానంలో ఉంటూ ధ్యాన ప్రచారం చేస్తూ PSSM లో ఉన్న ప్రతి విభాగంలోనూ తమ సేవలు కొనసాగిస్తూ తమ వంతు ముద్ర వేసుకున్నారు. ఒక ధ్యాన విద్యార్థి కానివ్వండి, అన్ని చోట్ల క్లాసులు నిర్వహించటం కానివ్వండి, పిరమిడ్ నిర్మాణాల్లో కానివ్వండి, మరి ముఖ్యంగా జైళ్లలో కూడా ధ్యాన ప్రచారం చేసి పిరమిడ్లు నిర్మించి అన్ని జైళ్లలోనూ పిరమిడ్లు రావాలి అన్న సంకల్పంతో జైళ్లలో పర్మిషన్ తీసుకొని చెర్లపల్లి, వైజాగ్, వరంగల్ ఇలా చాలా చోట్ల పిరమిడ్లు నిర్మించారు. ఇంకా ఇలా నేను సార్ గురించి చెప్తూ ఉంటే ఇక్కడే సమయం అయిపోతుంది. సార్ యొక్క అనుభవ జ్ఞానాన్ని సార్ మాటల్లో మనం తీసుకుందాం. పత్రికారితో ఎంతో సుదీర్ఘ ప్రయాణం ఉంది. PSSM లో సార్ చెయ్యని పని లేదు. అన్ని రకాలుగా ఎంతో తమ సేవలు విశేషంగా అందిస్తున్నారు. ప్రతి ఒక్క విభాగంలోనూ తమ వంతు ముద్ర వేసుకున్నారు. కిషన్ రెడ్డి గారు తెలీదు అంటే అతిశయోక్తి కాదేమో, అందరికీ తెలుసు PSSM లో. అలాంటి కిషన్ రెడ్డి గారి యొక్క అనుభవ జ్ఞానాన్ని ఈ రోజు మనం తీసుకుందాం. మాస్టర్స్ దయచేసి అందరూ వీడియోలు ఆన్ చేసుకోండి. వీడియోలు ఆన్ చేసుకోవటం వల్ల, చూస్తూ మాట్లాడటం వల్ల మనకు వచ్చిన అతిథికి మనకి అందరికీ బాగుంటుంది. వీలున్న వాళ్ళందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. కిషన్ రెడ్డి గారు నమస్తే అండి, వెల్కమ్. మరొకసారి మనందరి గురువు జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి గట్టిగా క్లాస్ చేసుకుందాం. స్వర్ణమాల అమ్మకు కూడా క్లాస్ చేసుకుందాం. సీజన్ 3 40 days 40 మాస్టర్స్ కార్యక్రమం ఈ రోజు 15వ రోజుకు చేరుకున్నాం. మన అతిథి కిషన్ రెడ్డి గారి మాటల్లో వారి అనుభవ జ్ఞానాన్ని తీసుకుందాం. వెల్కమ్ సార్, నమస్తే. వాయిస్ వినపడుతుందమ్మా? వినిపిస్తుంది సార్, క్లియర్ ఉంది. వినిపిస్తుంది సార్, బాగుంది, క్లియర్ గానే ఉంది సార్, వినిపిస్తుంది. మీరు కనిపిస్తున్నారు, మాకు వినిపిస్తున్నారు, బానే ఉంది. ఓకే ఉందా? ఉంది సార్, ఓకే. మీ వాయిస్ అస్సలు వినబడట్లేదు. అవునా మాస్టర్స్, ఇంకా ఎవరికి నా వాయిస్ వినిపించట్లేదా? వినిపిస్తుందండి సార్ వినిపిస్తుందంటండి. మేడం వాయిస్ నా వాయిస్ అయితే వినిపిస్తుంది కదా? వినిపిస్తుంది సార్. ఇప్పుడు మీ వాయిస్ చాలా స్లో ఉంది మరి. అవునా, ఇక్కడ వాల్యూమ్ కూడా ఎక్కువ పెట్టాను సార్. మీది ఒకసారి ఫోన్ అందులో మీ సౌండ్ పెంచుకోండి చూడండి, వేరే వాళ్ళని అడగండి. మీరు అడిగాను సార్, వినిపిస్తుంది. నేను అడిగాను, వినిపిస్తుంది. మీది సౌండ్ పెట్టుకోండి. నా వీడియో క్లారిటీ ఉందా? వీడియో కూడా క్లారిటీగానే ఉంది, మీ వాయిస్ కూడా క్లారిటీగానే ఉంది, వినిపిస్తుంది. రావట్లేదు సరిగా. వినిపిస్తుంది సార్. మనకి బాగానే వినిపిస్తుంది. ఎస్ సార్. అందరికీ ధ్యానాభివందనాలండి. ఈరోజు నన్ను ఇన్వైట్ చేసిన PMC డిజిటల్ వారికి వరంగల్ PSSM తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను 2003లో మెడిటేషన్లోకి వచ్చాను. వచ్చిన తర్వాత ఈ రోజు వరకు అంటే నేను PSSMను అర్థం చేసుకున్నది ఏంటి, నేను వెళుతున్న మార్గం ఏంటి అనేది మీకు కొంచెం వివరిస్తాను. దానిలో ఫస్ట్, వాట్ ఈజ్ PSSM, అసలు పత్రిజీ లక్ష్యాలు ఏంటి అనే దాని మీద నేను వస్తున్నాను. పత్రిజీ లక్ష్యం ఏంటంటే ప్రపంచమంతా అహింసాయుత ప్రపంచం చేయాలి, అంతే కదా? వారు భూమి మీదకి వచ్చిందే అందుకు, మనతో పాటు. దానికి గాను
ఈ పిఎస్ఎస్ఎం ను ఒక సింగిల్ ఒక అంటే గోవర్ధన పర్వతాన్ని ఎలాగైతే కృష్ణుడు చిటిక నేల మీద నిలబెట్టాడో, జస్ట్ శ్వాస మీద ధ్యాస అనే ఒక సింగిల్ ఒక కాన్సెప్ట్ తోటి, అంటే ఒక గ్లోబ్ ఎలాగైతే నిలబెట్టాడో ఈ పిఎస్ఎస్ఎం అలా నిలబెట్టాడు పత్రిజీ. సింగిల్ కాన్సెప్ట్. శ్వాస మీద ధ్యాస అంటే ఏంటి? మళ్ళీ సహజమైన శ్వాసను గమనించడం ద్వారా అనేది మనకు పత్రిజీ బోధించాడు. పత్రిజీ స్టార్టింగ్ అంటే ఫస్ట్ తన అనుభవాన్ని మనతోటి ఎలా షేర్ చేసుకున్నారు. దానిలో పత్రిజీ ఫస్ట్ ఒక ఎంప్లాయీ మాత్రమే. తను కోరమండల్ ఫెర్టిలైజర్ లో జాబ్ చేస్తూ మామూలుగా అన్ని అలవాట్లు ఉన్నట్టే అన్ని అలవాట్లతో ఉండి ఒక రాయల్ గా జీవితం సాగిస్తున్న వ్యక్తి. అలాంటి క్రమంలో రామచంద్రారెడ్డి గారు అనే వారి ద్వారా ఒక మెరాకిల్, అంటే వారి మిత్రత్వం లోపట రామచంద్రారెడ్డి గారు ఒక మెరాకిల్ చూపించాడు. మీరు ఆ ఇంట్లో ఉన్నప్పుడు మీరు ఏ డ్రెస్ వేసుకున్నారు, ఏం చేస్తున్నారు అనేది ఫస్ట్ వారు చెప్పడం ద్వారా, అరే ఏంటి ఇది అసలు, అక్కడ అతనుండి ఇక్కడ నేను ఏం వేసుకున్నానో చెప్పడం ఏంటి అని ఆలోచనతోటి అప్పుడు ఈ ధ్యానంలోకి ఎంటర్ అయ్యారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే దీని తర్వాత సబ్జెక్ట్ తీసుకొస్తా, పత్రిజీ మనకి ఏం చెప్పారు అనేది. అలా ఎంటర్ అయిన వ్యక్తి తర్వాత సజ్జన సాంగత్యంలోకి ఎంటర్ అయ్యారు. ఆధ్యాత్మికలోకి వచ్చిన తర్వాత ఆ వెంకటరమణ గారి వారితోటి రామచంద్రారెడ్డి గారు వీళ్ళందరూ కలిసి సమయం దొరికినప్పుడల్లా ఆధ్యాత్మికంగా చర్చించేవారు. అంటే ఒక మెరాకిల్, ఒక సజ్జన సాంగత్యం. తర్వాత సదానంద యోగి గురు గారి దగ్గరికి వెళ్ళారు. అంటే ఒక గురువును కూడా ఎన్నుకున్నారు దానిలో. అక్కడ ఒక 2 years వారితోటి గడిపారు. అంటే మనం కూడా పత్రిజీ గారిని ఎన్నుకున్నాం. తర్వాత సదానంద యోగి గారి దగ్గర నేర్చుకున్నది ఏంటి? వారు నువ్వు ఏ పని చేసినా డూ ఆర్ డై, అంటే ఒక పట్టు పట్టినామంటే దాన్ని కంప్లీట్ గా అయ్యేంత వరకు చావనైనా చావు కానీ నువ్వు దాన్ని విరమించుకోకు. ఇంకా అక్కడ ఏం గుర్తించారు పత్రిజీ? సదానంద యోగి గారు తన యొక్క డెత్ కూడా తను ప్రకటించుకొని మన సమాధి ఏర్పాటు చేయమన్నప్పుడు మనం అర్థం చేసుకున్నది ఏంటి అంటే, ఒక యోగి అయిన తర్వాత తను ఎప్పుడైతే వెళ్ళిపోవాలనుకుంటాడో తన చేతిలో తన ఉంటుంది మొత్తం, అంటే భూమి మీద ఉండాలా వెళ్ళాలా అనేది. ఇవన్నీ కూడా మనకు పత్రికారు ఏం చేశారు అంటే అందరి అనుభవాలు చెప్పిస్తాడు. అంటే ధ్యానంలోకి రావడానికి చాక్లెట్లు వేసినట్టు. అంటే రామచంద్రారెడ్డి గారి ద్వారా ఒక అనుభవం ఏదైతే, అంటే ఒక మెరాకిల్ ఏదైతే దాని ద్వారా ఇన్స్పైర్ అయ్యారో, అలాగే మనకు కూడా ఏం చేస్తాడు, మనం మెడిటేషన్ లో ఏమైతే పొందిన అనుభవాలు ఉంటాయో ఆ అనుభవాలు స్టేజ్ మీద చెప్పిస్తాడు. ఓ ఇదా ఆధ్యాత్మికం అంటే, అంటే ధ్యానంలో ఇంత ఉందా అని. అదొకటి. రెండోది సజ్జన సాంగత్యం ఎక్కడి నుంచి వచ్చింది మనకి? రామచంద్రారెడ్డి గారు, వెంకటరమణ గారు ఎప్పుడు కూడా వాళ్ళు కూర్చొని ఆధ్యాత్మిక చర్చించడం, అంటే సజ్జన సాంగత్యం ద్వారా పత్రిజీ ఏదైతే గెయిన్ చేశాడో అది సజ్జన సాంగత్యం ఎంటర్ చేశారు. తర్వాత ఒక గురువు, సదానంద యోగి గురువుని ఎన్నుకున్నారు కదా, అలాగే పత్రిజీ కూడా మనకు మిత్రత్వం అన్నాడు, గురువును మిత్రత్వం అన్నాడు. ఇంకొంచెం దాన్ని ఎక్కువ స్టేజ్కి తీసుకెళ్ళాడు. మళ్ళా ఒక అంటే గురువు అని చెప్పకనే అందరు గురువులే అందరు మిత్రులే అనే దాంతో ఒక మిత్రత్వం చేశాడు. అంటే ఈ విధంగా ఈ అహింసాయుత ప్రపంచం కావాలంటే ప్రజలు జ్ఞానులు కావాలి. ప్రజలు జ్ఞానులు కావాలంటే ధ్యానం ఫస్ట్ తీసుకున్నాడు. తర్వాత
సజ్జన సాంగత్యం తీసుకున్నారు. సరే, పత్రిజీకి అంతవరకే బుక్స్ చదివే అలవాటు ఉంది, స్టార్టింగ్ నుంచెల్లే. స్వాధ్యాయం తీసుకున్నాడు. తర్వాత ఏం చేశారు, ఒక పిరమిడ్ పవర్ అనే బుక్ ద్వారా పిరమిడ్ మీద ఎక్స్పెరిమెంట్ చేసి చిన్న చిన్న పిరమిడ్ క్యాప్లు చేసి దానిలో టమాటాలు పెట్టి బ్లేడ్లు పెట్టేసి అవన్నీ పెట్టేసి ఈ పిరమిడ్ లో ఎనర్జీ ఉంది నిజంగానే, ఈ ఎనర్జీని మనం ధ్యానానికి ఎట్లా డైవర్ట్ చేసుకోవాలి అనేది దాని ద్వారా కర్నూలులో బివి రెడ్డి గారి ద్వారా ఫస్ట్ పిరమిడ్ కన్స్ట్రక్షన్ చేసి అక్కడ కూడా కొన్ని మెరాకిల్ చూపించాడు. ఏది వారికి బివి రెడ్డి గారికి వారి ఇంటర్వ్యూస్ లో విన్నాను నేను. అంటే మెరాకిల్స్ అనేది మనిషి ధ్యానంలో రావడానికి ఒక మూలం. దానిలో అంటే కొన్ని అద్భుతాలు యోగులు ఎవరైనా ఏం చేస్తారంటే ఫస్ట్ కొద్దిగా మెరాకిల్ చూపిస్తారు, అంటే వాడు ధ్యానంలో రావడానికి, అంటే ఆలోచన కలిగించడం వల్ల. అలాగా కర్నూలులో మనకు ఫస్ట్ పిరమిడ్ వచ్చేసింది. మనం అన్ని యూట్యూబ్ వీడియోలలో పత్రిజీ స్పీచ్లలో వింటుంటాం ఆ పిరమిడ్ లో ఏమేమి ఎక్స్పెరిమెంట్ చేశారు అనేది. అప్పుడు మనకు కన్ఫర్మ్, అంటే మెడిటేషన్ కు పిరమిడ్ ఎనర్జీ అనేది చాలా ఉపయోగపడుతుంది అనేది. అంటే ఇప్పుడు మనకి ఏమందించారు సారు, శ్వాస నిధ్యాస ధ్యానం అందించారు, సజ్జన సాంగత్యం అందించారు, ఒక గురువు యొక్క అవసరాన్ని అందించాడు, పుస్తకాలను అంటే స్వాధ్యాయం బుక్స్ అందించాడు. అంటే తను ఏదైతే స్టార్టింగ్ ఆచరించి బెనిఫిట్ పొందారో అది మనకు చెప్పారు, అంతే కదా. ఇప్పుడు మన పిరమిడ్ సొసైటీకి బేస్ ఏంటి, సింగిల్ కాన్సెప్ట్ శ్వాస మీద ధ్యాస. ఆ శ్వాస మీద ధ్యాస ద్వారా పత్రిజీ పొందింది ఏంటి, అంతవరకు తనేంటో తనకు తెలియదు. ఎప్పుడైతే ధ్యానంలో అతను ఎంటర్ అయ్యాడో తన గత జన్మలు మొత్తం చూసుకున్నారు, నేను ఎవరు అనేది. అంటే మనకు దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే శ్వాస మీద ధ్యాస అనేది ఒక కీ, ఒక తాళం చెయ్యది. మనం రాగానే ఏం చేస్తాం, ఫస్ట్ చెప్పేది శ్వాస మీద ధ్యాస, శ్వాసను గమనించండి అంటాం. అంటే వాళ్ళ యొక్క కీని వాళ్ళకి ఇస్తున్నాం. ఇచ్చినప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస ధ్యానం చేస్తాడో గత జన్మ సంస్కారాలన్నీ వచ్చేస్తాయి. నేను ప్రాక్టికల్ గా 20 years బట్టి చూస్తున్నా. ఏది మామూలుగా ధ్యానం చేసేవా అంటే ధ్యానం నేను చెప్పిన వాళ్ళు నాకు గురువులై కూర్చున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నా ద్వారా ధ్యానాన్ని నేర్చుకున్న వాళ్ళు నాకు గురువులై అంటే ఒక హయ్యర్ లెవెల్కి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఎప్పుడైతే మన శ్వాస మీద ధ్యాసను పెట్టి ధ్యానం చేస్తామో లోపలికి వెళ్ళిన తర్వాత గత జన్మలో నువ్వు ఎన్ని వందల సంవత్సరాలు ధ్యానం చేశావు, ఎంత జ్ఞానం సంపాదించావు, అదంతా బయటకు వస్తుంది. ఇప్పుడు ఈ జన్మలో అటాచ్ అవుతుంది. అందుకొరకే మన దానిలో మెడిటేషన్ లో నో సీనియర్ నో జూనియర్. నువ్వు ఈ రోజు ధ్యానంలోకి వచ్చిన 20 సంవత్సరాల బట్టి ధ్యానంలో ఉన్నవారైనా అది లెక్కలోకి రాదు. ఈ పిరమిడ్ సొసైటీకి రావాలంటే నేను గమనించింది అంటే పత్రిక ద్వారా మనం తెలుసుకున్నది, అన్ని ప్రాక్టికల్ గా చూస్తున్నది, గత జన్మలో ఎంతో ధ్యానం చేస్తేనే కానీ ఈ జన్మ లోపట మనము ఇంత పర్ఫెక్ట్ గా చేయలేము. అందుకొరకే ఫస్ట్ పత్రిజీ విశ్వ చైతన్యం అయిన తర్వాత ఫస్ట్ నా నోటి ద్వారా నేను విన్నది ఏమిటంటే, నా నోటి ద్వారానే నేను విన్నది ఏమిటి అంటే అందరూ పత్రిజీలే. నా స్పీచ్ లో ఒకసారి స్టార్ట్ చేశా, అందరూ పత్రిజీలే. నిజంగా చూస్తే కూడా మనకు
కోటీశ్వరులు కంటే, అంటే మనకు ఎంత డబ్బు ఉన్న దానికన్నా ముఖ్యం కంటే, మనం ఎంత హోదాలో ఉన్న దాని ముఖ్యం కంటే, ఆనందం కంటే ఒక పిరమిడ్ ధ్యానం చూస్తే ఆనందం కలుగుతుంది. ఎంత స్థితిలో ఉన్నారు వీళ్ళు. అంటే ఈ మెడిటేషన్ లోకి వచ్చిన తర్వాత ఒక సరే స్టేటస్ సింబల్, డబ్బులు అనేది ప్రాముఖ్యత అది కొంతవరకు పక్కకు పెడితే, ఒక మెడిటేషన్ చూసిన వాడు ఇంత ధనవంతుడు, ఆధ్యాత్మికంగా ఆత్మపరంగా మన సొసైటీలో ఇంత గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారా? ఇప్పుడు మీరు ఇంత చిన్న ఏజ్ లో కూడా జూమ్ సెషన్లు చేస్తూ మంచి యాంకరింగ్ చేస్తూ ఉన్నప్పుడు, అబ్బా ఈ అమ్మాయి ఎంత బాగా చేస్తుంది అనేది ఒక హ్యాపీ ఫీల్ అవుతుంటాం. దానిలో ఒక హ్యాపీ ఫీల్ అవుతుంటాం. అందుకొరకు నా హ్యాపీనెస్ ఎంత ఏంటంటే, ఈ పిరమిడ్ సొసైటీలో ఉన్న మాస్టర్స్ చూసినప్పుడే బాగా హ్యాపీ ఫీల్ అవుతారు. అరే ఒక్కొక్క ఇంత చిన్న ఏజ్ లో కూడా ఇంత అద్భుతంగా చెప్తున్నారు. ఇప్పుడు పిఎంసి వచ్చిన తర్వాత, ఈ జూమ్ సెషన్స్ వచ్చిన తర్వాత ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉన్న మాస్టర్స్ కూడా మనకు చూస్తున్నాం మనలో. అంటే ఇది నా మట్టుకు నాకేందంటే ఒక హ్యాపీనెస్. ఇంత గొప్ప సొసైటీలో ఉన్నామా మనము? అంటే ఇంత గొప్ప సొసైటీలో ఉన్నామా అంటే మనం ఎంత గొప్ప వ్యక్తులము. మనకు మనం కూడా పొగుడుకోవాలి కదా. దానిలో మనకు మనం కూడా సర్టిఫికేట్ ఇచ్చుకోవాలి, కంపారిజన్ లేకుండా, ఒకరికంటే ఒకరు అని కనుక్కోకుండా మన గురించి మనం, అరే ఇంత గొప్ప సొసైటీలో ఉన్నామా అనేది ఒక నా మట్టుకైతే నాకు ఎప్పుడు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎందుకంటే 20 years నుంచి ఈ సొసైటీలో కొనసాగుతున్నా. మెడిటేషన్ ఎంట్రీల ఫస్ట్ డే నుంచి ఈ రోజు వరకు మనం కంటిన్యూగా వర్క్ చేస్తూనే ఉన్నాం. అలాగే నాలాగా ఎంతో మంది వర్క్ చేస్తున్నారు. సరే మధ్యలో కొన్ని పరిస్థితుల వల్ల డ్రాప్ అయ్యే వాళ్ళు డ్రాప్ అవుతారు దానిలో. కానీ కంటిన్యూగా అయితే చేస్తున్నాం కదా. మళ్ళీ పిరమిడ్ మాస్టర్ యొక్క గొప్పతనం ఏంటంటే నిస్వార్థ జీవి. ఫస్ట్ అక్కడ మీరు ఎవరన్నా చూడండి, అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, డిఫరెంట్ గా పనిచేయచ్చు, కొన్ని ఈగోలు ఉండొచ్చు, ఇంకా రకరకాలుగా ఎన్ని అని ఉండొచ్చు. కానీ సింగిల్ గా మాత్రం పాయింట్కి వచ్చేస్తే పిరమిడ్ మాస్టర్ అనే వ్యక్తి నిస్వార్థపరుడు. నేను చూసిన ఉండొచ్చు 1 or 2% ఎవరో ఉండొచ్చు, అంటే మనల్ని వాడుకోవడం కొరకు ఇందులో వాళ్ళ జస్ట్ అది లిటిల్ బిట్, అది లెక్కలోకి రాదు మనకి. కానీ చాలా మట్టుకు నాకు కనబడేది మాత్రం ఎవరు ఎలా ప్రయాణం చేసినా, ఎవరు ఏ చేసినా నిస్వార్థంగా చేస్తున్నారు. అంటే నిస్వార్థంగా చేయడం అంటే మామూలు విషయమా చెప్పండి? నాకు ఎన్నో సొసైటీలో ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు అన్ని సొసైటీతో సంబంధాలు ఉన్నాయి, బయట కూడా సర్కిల్ ఉంది. కానీ నాకు నిస్వార్థపరుడు కనపడలే. అదర్ సొసైటీస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఒక్క పిరమిడ్ సొసైటీలో మాత్రమే మనకు నిస్వార్థంగా పనిచేసే వాళ్ళు కనబడ్డారు. అందుకొరకు పత్రిజీ ఏమంటాడంటే పిరమిడ్ మాస్టర్స్ చాలా గ్రేట్ అంటాడు. ఫస్ట్ నేనేదో బూస్టప్ ఇస్తున్నారులే సార్ అనుకునేవాడిని, ఎవరిని చూసినా గ్రేట్ అంటాడు ఏదైనా అనుకునేవాడిని. కానీ తర్వాత మనకు అర్థమైంది ఏంటంటే పత్రిజీ నుంచి వచ్చే ప్రతి వర్డ్
సత్యం మనకు అర్థం కాకపోవచ్చు, కానీ నెమ్మదిగా మనం ఆలోచిస్తూ పోతే పత్రిజీ చెప్పే ప్రతి వర్డ్ అది సత్యం. అది దానిలో మళ్ళీ ఇంకోటి, ఈ పిరమిడ్ సొసైటీ ఇంత డెవలప్మెంట్ కావడం దీనిలో ఒక సబ్జెక్ట్, ఒక స్ట్రెంగ్త్ ఉంది. మన సబ్జెక్ట్ లో, మన విలయ విధానంలో ఒక స్ట్రెంగ్త్ ఉంది. స్ట్రెంగ్త్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా అది డెవలప్ అవుతుంది. జస్ట్ ఒక్క శ్వాస మీద ధ్యాస అనే ఒక సింపుల్ కాన్సెప్ట్ తోటి చనిపోతా అన్న వాళ్ళు కూడా బ్రతుకుతున్నారు. డాక్టర్స్ వదిలేసిన కేసులు మళ్ళీ ఆరోగ్యంగా అవుతున్నారు. డిప్రెషన్ లో ఉండి చనిపోదాము, జీవితం అంతా వేస్ట్ అనుకున్న వాళ్ళు ఆనందంగా మళ్ళీ సొసైటీలోకి వస్తున్నారు. అసలు మార్పులు అంటే మామూలు మార్పులు కాదు. ఒక్కొక్క వ్యక్తిలో అసలు జీవితమే అంటే ఒక పుట్టిన దాన్ని అంటే బై బర్త్ దానికి, తర్వాత సెకండ్ బర్త్ ఇది. అంటే అన్ని చేంజెస్ నేను చూస్తున్నాను. అంటే ఇంత సబ్జెక్టు, ఇంత స్ట్రెంగ్త్ ఉంది కాబట్టి మన పిరమిడ్ సొసైటీ ఏదైతే ఉన్నదో ఇంత డెవలప్ అవుతుంది. మనం ఇంకా గమనిస్తూ పోతే ఇప్పుడు సదానంద యోగి గారు మనకు పత్రిజీ దొరికిన తర్వాత ఆయన ఎన్నో వందల సంవత్సరాలుగా జీవిస్తున్నారు. కొందరు 1000 అంటారు, 600 అంటారు, 2000 అంటారు. సరే ఏదన్నా కానివ్వండి. అది పత్రిజీ దొరికిన తర్వాత 2 years లో అతను వచ్చిన పని అయిపోయింది. నాకు కావాల్సిన వ్యక్తి వచ్చారు, అంటే ఈ భూమండలాన్ని చేయడానికి అని చెప్పి సదానంద గారు డేట్ చెప్పి తను వెళ్ళిపోయారు. అంటే మరి ఆ రోజు పత్రిజీ అనుకున్నారా ఇంకో కొద్ది రోజులు ఉంటే బాగుండు, ఇంకా జ్ఞానం ఇవ్వాలి మాకు అని అనుకున్నారా? ఏమి అనలే. ఎస్, మీకు ప్లేస్ చూస్తాను అని చెప్పేసి యాక్సెప్ట్ చేసి వారికి సమాధి ఏర్పాటు చేయడం జరిగింది. వారిని పంపేయడం జరిగింది. అలాగే పత్రిజీ గారు ఉండాలంటే ఎన్ని సంవత్సరాలైనా ఉండేవారు. సదానంద గురించి చూశారు కదా, తన యొక్క డెత్ ను తన అనుకున్న విధంగా వెళ్ళినప్పుడు పత్రిజీకి ఉండదా? జస్ట్ కామన్ సెన్స్ అప్లై చేద్దాం మనం, ఉండదా? ఉంటుంది కదా. కానీ తను భూమి మీదకి వచ్చిన పని అయిపోయింది కాబట్టి ఇప్పుడు సదానంద యోగి గారికి ఒక శిష్యుడు ఉంటే పత్రిజీకి మన 100 అనుకోండి, 1000 అనుకోండి, మనము నమ్మకం పెట్టేసి ఒక తండ్రి అయితే వెళ్ళిపోయే ముందు తన ఆస్తులన్నీ అంటే అందరికి ఇచ్చేసి వీళ్ళు మంచిగా ఉంటారు, వీళ్ళకి సరిపోయినంత నేను చేశాను, భూములు ఇచ్చాను, అవి ఇచ్చాను, ఇవి ఇచ్చాను, బ్యాంక్ బ్యాలెన్స్ ఇచ్చాను, ఇక వీళ్ళు ఎలాగైతే తృప్తిగా ఉంటారో అలాగే పత్రిజీ గారు కూడా మన యొక్క అంటే తనను మన మీద నమ్మకం ఏర్పడి మనకు కావాల్సినవి అన్ని అంటే మ్యూజిక్ ఇచ్చాడు. మొత్తం ప్రపంచంలో ఉన్న మాస్టర్స్ యొక్క బుక్స్ అన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి 100 బుక్స్ ఇచ్చాడు. తర్వాత పిఎంసి ఇచ్చారు. ఇవన్నీ ఇచ్చారు కదా. ఇచ్చేసి మన మీద నమ్మకంతో తను ఒక డేట్ పెట్టుకొని, అది ఇప్పుడు అది పత్రిజీ ఎందుకు వెళ్ళిపోయాడు, ఫస్ట్ 2021లో ఏం జరిగింది అనే సబ్జెక్ట్ మళ్ళీ డిఫరెంట్. అది 2021 డిసెంబర్లో వెళ్ళిపోయే పత్రిజీ మళ్ళీ జూన్ వరకే
అది నేనే సాక్ష్యం. దానిలో డాక్టర్ సత్యనారాయణమూర్తి గారు నేనే సాక్ష్యం. అది డిఫరెంట్ టైమ్స్ సరిపోతుంది. తను ఎక్స్టెన్షన్ చేసుకొని ఎటు కాకుండా జూలైలో అంటే మళ్ళీ మన ధ్యాన మహాయాగానికి టైం ఇచ్చారు. అంటే మళ్ళా మనం ప్రిపేర్ కావడానికి. లడక్ ఎందుకు వెళ్ళాడనేది కూడా ఒకటి ఉంది. అంత వరదాకా ఉన్నాడు సారు యోగా డే వరకు. ఇదంతా డిఫరెంట్ సబ్జెక్ట్. తనకు తానుగా వెళ్ళిపోయారు. అంతేగాని ఉండాలంటే ఉండలేక కాదు. వారు అనుకున్నట్టు, ఎందుకంటే పత్రిజీ విజన్స్ మామూలుగా ఉండవు. మీరు ఎగ్జాంపుల్ చెప్పండి. పత్రిజీ ముందే ఒకసారి ఖమ్మం స్పీచ్ లో చెప్పా పత్రిజీ విజన్స్ గురించి. ఒక చిన్న చెప్తా మీకు పత్రిజీ విజన్ గురించి. మన తెలుగు రాష్ట్రంలోనే కొంత ధ్యానం ఉండే అదివరకు. మీకు బెంగళూరులో, కర్ణాటకలో ధ్యానమే లేదు అసలు. కానీ అక్కడ బెంగళూరు పిరమిడ్ వ్యాలీలో అక్కడ నాకు పిరమిడ్ కావాలని చెప్పేసి వెళ్ళి ల్యాండ్ వెతకమని, అక్కడ ఒక ధ్యాని లేడు, అసలు ఈ డబ్బులు లేవు, కానీ ఫస్ట్ బెంగళూరులో పిరమిడ్ నిర్మింపజేశాడు. మరి అక్కడ ఎవరు ఉన్నారా ధ్యానులు? లేరు కదా. ఈ తెలంగాణ ఆంధ్రాలోనే ఉన్నారు అప్పుడు ధ్యానులు. మరి పత్రిజీ విజన్ ఎక్కడికి పోయింది? బెంగళూరు పోయింది. జేబులో రూపాయి లేదు, అప్పుడు ఎవరుకునే రూపాయి లేదు కదా. అక్కడికి వాళ్ళు వెళ్ళి అక్కడ ప్లేస్ వెతికి ఒక ఆవులు కొనుక్కొని, బర్రెలు కొనుక్కొని, పాలు పిండుకుంటూ అక్కడ కొద్ది రోజులు ఉండి, కేఏ పాలు ఇలాంటి వాళ్ళు కొంతమంది. అంటే విజన్ గురించి చెప్తున్నా నేను. అంటే పత్రిజీ విజన్ గురించి చెప్తున్నా. అంత అక్కడ ఎట్లా డెవలప్ అయింది చూడండి బెంగళూరులో పిరమిడ్. అక్కడ అయిన తర్వాతనే మళ్ళీ మనకి ఇక్కడ కర్తాల్ పిరమిడ్ స్టార్ట్ అయింది. అంటే పత్రిజీ విజన్ మనం ఎలా అర్థం చేసుకోవచ్చు ఇది? అలాగే పిరమిడ్ పార్టీ గురించి కూడా అంతే. నేను మొన్న ఒక పెద్ద ఆర్టికల్ రాశాను వాట్సాప్ లో. అసలు ఏంటి మొత్తం ఒక పిరమిడ్ సొసైటీ ఏంది అనేది దాదాపు చాలా లెంతీగా రాశాను. అంటే నేను వరంగల్ నుంచి వెళ్ళి కర్తాల్కి వెళ్తూ కార్లో టైం ఉంటుంది కదా, 2 hours పట్టింది ఆర్టికల్ రాయడానికి. నేను ప్రతి మంత్ కర్తాల్లో ఒక 3-4 days ఉంటాను. కర్తాల్లో ఇల్లు కట్టుకున్నాను పత్రిజీ యొక్క మాట మీద. ఒక 12 acres లో ఒక మంచి ఇల్లు. మా వరంగల్ జిల్లా వాళ్ళు ఎవరు వచ్చినా ఉండడానికి ఒక 40 bed డార్మెటరీ, ఒక గార్డెన్, ఒక వాచ్మెన్ 2016లో కట్టాను. కట్టేసి ప్రతి నెల ఒక 3-4 రోజులు ఉంటాను. ఆ ట్రస్ట్ కార్యక్రమాల్లో కానీ దేనిలో కానీ పిఎంసీలో కానీ యాక్టివ్ గా పార్టిసిపేట్ అవుతుంటాను దానిలో. అలా కర్తాలకు మొన్న వెళ్తున్నప్పుడు ఆ ఆర్టికల్ పెట్టాను నేను. అలా మొత్తం డీటెయిల్స్ ఇచ్చాను. వాట్ ఈస్ పత్రిజీ, పిఎస్ఎస్ఎం ఏంటి అనేది. అంటే ఈ విధంగా అందులో కూడా పిరమిడ్ పార్టీ గురించి కూడా రాశాను. ఎందుకంటే మన పిరమిడ్ పార్టీ ఎలక్షన్ లో పోదామంటే కొంతమంది ఆబ్జెక్షన్ చెప్పారు, ఎందుకులే అని. అంటే నేను, ఆనంద్ ప్రసాద్, మాధవ్ మేడం వీళ్ళందరూ కలిసేసి, లేదు పత్రిజీ ఏదైతే స్టార్ట్ చేశాడో అది ఏది ఒక్కటి ఆగడానికి వీల్లేదు అని చెప్పేసి ముందు పడేసి చాలా బ్రహ్మాండంగా తెలంగాణ, ఆంధ్రాలో అందరూ పోటీ చేయడం, దాని ద్వారా మన మెడిటేషన్ స్ప్రెడ్ కావడం, పిరమిడ్ పార్టీ లక్ష్యాలు స్ప్రెడ్ కావడం చాలా బ్రహ్మాండంగా నిలబెట్టాం. కాకపోతే ఇది ఆర్టికల్లో ఏం రాశానంటే 2028 వరకు మన మెడిటేషన్ ఏదైతే ఉందో మారుమూల గ్రామాలతో సహా స్ప్రెడ్ అవుతుంది, అందరికి వెళ్ళిపోతుంది. అలా వర్క్ చేస్తున్నారు పిరమిడ్ సొసైటీలో. ఒక్కొక్కరు శాకాహార ర్యాలీలు కావచ్చు, మీరు జూమ్ సెషన్లు కావచ్చు, చాలా చేస్తున్నారు. 2028 వరకు మనకు సాచురేషన్కి వస్తుంది. 2020 నుంచి 2029 వరకు పిరమిడ్ పార్టీ గురించి చెప్తాం మనం. అప్పుడు 2029లో జరిగే ఎలక్షన్స్ లో ఈ మన ఓట్లు ఏదైతే ఉన్నాయో గెలుపోవటం నిర్ణయిస్తాయి. మన కాన్సెప్ట్ ఏంది? ఎవరైతే శాకాహారి అవుతారో,
ఎవరైతే మెడిటేటర్ ఉంటారో అక్కడ మన క్యాండిడేట్ నిలబెట్టద్దు. పార్టీలతో సంబంధం లేదు మనకి, కాంగ్రెస్ బీజేపీ పార్టీలతో సంబంధం లేదు. ఆ క్యాండిడేట్ మనం ఓటేయాలి. ఎప్పుడైతే మనకు ఒక కాన్స్టిట్యూషన్ లో 2000 3000 ఓట్లు వచ్చినాయి అనుకోండి, అక్కడ ఉండే రాజకీయ నాయకులు మన దిక్కు డైవర్ట్ అవుతారు. విజిట్ చేయడం మెటీరియల్ మన దానిలోకి వస్తారు. అప్పుడు అతను కూడా ఒక ఆధ్యాత్మికత అవుతాడు కదా. మనమే నిలబడి మనమే గెలవాలని లేదు, గుర్తుపెట్టుకోండి. దాని ద్వారా మనం ఎందుకంటే ప్రపంచం అంతా బాగుపడాలి అంటే, అహింసయుతం కావాలంటే రాజకీయం మస్ట్. ఒక మోడీ గారు వచ్చిన తర్వాత ఎన్ని మార్పులు వచ్చినాయి, యోగి ఆదిత్యనాథ్ దాస్ గారు వచ్చిన తర్వాత ఎన్ని మార్పులు వచ్చాయి మనకి. అంటే రాజకీయాల పాత్ర కూడా చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి పిరమిడ్ పార్టీ అనేది వెరీ ఇంపార్టెంట్ మనకి అని. అలాగా మనకు 2009లో టర్నింగ్ పాయింట్ ఉంటుంది. ఇది మన విజన్. ఆ కర్తాల్ పిరమిడ్ కానీ ఇప్పుడు 1000 పిరమిడ్స్ అవుతున్నాయి. నిన్ననే మేము మేడారంలో ఒక పిరమిడ్ ఇనాగ్రేట్ చేసాం సమ్మక్క జాతరలో. మాకు ఎప్పుడు ఉండేది సమ్మక్కలు అడుగు పెట్టడానికే వీలుండదు మనకు. శాకాహారం అని ధ్యానం అని అవి వీలు ఉండదు. అక్కడ అంతా ప్రపంచంలో ఉన్న హింస అంతా సమ్మక్కలనే ఉంటుంది అక్కడ. ఆ హింస చేసేది ఎవరంటే డాక్టర్స్, ఇంజనీర్స్, ప్రొఫెసర్స్, అంతా చదువుకున్న వాళ్ళే ఎక్కువ శాతం తీసుకొచ్చి అక్కడ బలిస్తుంటారు. లక్షల గొర్రెలు దిగుతుంటాయి అక్కడ. మామూలుగా ఉండదు హింస అక్కడ. అంటే లక్షలాది మంది వస్తారు. సమ్మక్క గురించి మీ అందరికి తెలిసే ఉంటుంది. అలాంటి ప్లేస్ లో మేము ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నాం. అక్కడ హోర్డింగ్ బోర్డ్స్ పెట్టేవాళ్ళం ఇట్స్ అటు వెళ్లే ముందు, జీవించు జీవించనివ్వు అని. నేను కొత్తలో ధ్యానంలోకి వచ్చినప్పుడు సిటీ అన్ని అవుట్స్కట్ లో బోర్డ్స్ పెట్టేవాడిని, పెద్ద పెద్ద బోర్డ్స్ ధ్యానం గురించి అవన్నీ. అంటే 2003 నుంచి చాలా బీభత్సంగా చేశాం ప్రచారం. అప్పుడు మామూలుగా చేయలేదు అప్పుడు వరంగల్లో. అలా పెట్టేవాళ్ళం, కానీ అక్కడ అడుగు పెట్టడానికే వీల్లేదు. అలాంటి క్రమంలో పిరమిడ్ మాస్టర్లు అందరి సంకల్ప శక్తితోటి ఒక ఆమె నాన్ మెడిటేటరే ఈ మధ్యలో మెడిటేషన్లోకి వచ్చింది. వచ్చే 19/19 పిరమిడ్ ఒక 6 లక్షలతోటి బ్రహ్మాండం కట్టింది అక్కడ. అది బయటికి రాకుండా ఫస్ట్ ఇప్పుడే మనం డిక్లేర్ చేయొద్దు, ఎందుకంటే అక్కడ గొడవలు అవుతాయి అని చెప్పేసి దానికి పీపీజే గ్రూప్ తరఫున ఇన్కమ్ శోభా మేడం కూడా 50,000 ఇచ్చింది. వాళ్ళతో ఓపెన్ చేయించాం. వరంగల్ నుంచి కొద్దిగా ఫైనాన్స్ చేస్తాం అటు ఇటు. ఆమె కూడా చాలా ఖర్చు పెట్టి. అస్సలు ఆ పిరమిడ్ అనేది నేను ఇన్ని పిరమిడ్లు చూశాను కదా, అది నిజంగా సమ్మక్కే వచ్చి కన్స్ట్రక్షన్ చేసుకున్నట్టు ఎనర్జీస్ ఉన్నాయి అక్కడ. మేము జస్ట్ వెళ్ళి 5 minutes అందులో కూర్చోగానే ఒక అదైపోయేది అందరికి. వీడియో పెట్టాను ఇప్పుడు ఫేస్బుక్ లో, అన్ని వీడియో ఉంది. అది అసలు మామూలుగా లేదు. అప్పుడు అనిపించింది నాకు, అరే ఈ ప్లేస్ లో ఇక్కడ పిరమిడ్ రావడం ఏంటి. అక్కడ పిరమిడ్ అనేది ఏంటంటే ఇది అందరికీ వ్యాపించిపోతుంది ఆడ ఆ చుట్టుపక్కల విలేజెస్లలో. అంత ఎనర్జీ ఉండడం ఏంటి అంటే సంథింగ్ ఇక్కడ మన ద్వారా ఆస్ట్రల్ మాస్టర్స్ మనకు హెల్ప్ చేస్తూ పనిచేయించుకుంటున్నారు. ఎక్కడ పిరమిడ్ రావాలనో అక్కడ తీసుకొస్తున్నారు మన ద్వారా. అంటే పత్రిజీ సైన్యం అంటే అలా ఉంది. మరి ఇంతకంటే గర్వకారణం ఏంటి చెప్పండి. నేను 2003లో ఈ ధ్యానంలోకి వచ్చినప్పుడు నాకు అంతవరకు వేరే గురువు గారు ఉండేది 95లో. 95 ముందు నా జీవితం వేరు, చాలా ఒక డిఫరెంట్ జీవితం. మా రామకృష్ణ గురువు గారి దగ్గరికి వచ్చిన తర్వాత జీవితం మారిపోయింది. ఇక్కడ వారేం చేశారు, పత్రిజీ ఫోటో చూపిస్తే మహానుభావుడు ఎల్లు వారి దగ్గరికి అన్నాడు.
పత్రిజీకి వచ్చినాక మళ్ళీ ఒక ట్రాక్ ఒక స్టెప్ అయింది నా జీవితం చేంజ్. నన్ను చూస్తే నా గతం చూసిన వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు. అరే ఈడేంటి ఇలా అయిపోయాడు, ఎలా ఉండే ఎలా అయిపోయాడు. ఫస్ట్ బాగా వ్యతిరేకత. నాకు ఈ మెడిటేషన్ లోకి వచ్చినప్పుడు ఇల్లు, వర్క్ షాప్, నా ఇండస్ట్రీ అమ్మిన అప్పులు తీరవు. ఆల్మోస్ట్ సూసైడ్ అటెంప్ట్ లాగా ఉండేది. నీతి నిజాయితీ ధర్మం ఉండేది అప్పుడు కూడా. ఈ మెడిటేషన్ లోకి వచ్చిన తర్వాత నా దగ్గర డబ్బు లేకపోయినా నా ఇండస్ట్రీ ఉంది. ఎవరన్నా 50,000 అడ్వాన్స్ ఇస్తే తెల్లారి ప్రోగ్రామ్ పెట్టేవాడిని. ఆ ఇన్నర్ వచ్చేది. మా మిస్సెస్ అనేది నువ్వేమన్నా చేసుకో కానీ అప్పుల ఇంటికి రావద్దు అనేది. చాలా బాగా సపోర్ట్ చేసేది. దగ్గర విపరీతమైన అప్పులు ఉన్నాయి. అన్ని ఇల్లు, వర్క్షాప్ అమ్మిన తీరని అప్పులు ఉన్నాయి. ఆ ఇన్నర్ ఏం చెప్పేదంటే నువ్వు ఎప్పటికైనా డబ్బు సంపాదిస్తావు, ఇప్పుడు చెయ్యి అనేది. అలాగా 2003లో కాంప్రమైజ్ కాకుండా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ పెడుతూ ఆ వచ్చిన అటు వడ్డీలు కడుతూ ఇటు చేస్తున్నాం. ఆ క్రమంలో అంటే కొంత అయిపోయిన తర్వాత మనం బ్యాలెన్స్ వచ్చాం 2008 వరకు. నా 2003లో నేను ధ్యానంలోకి వచ్చినప్పుడు మా పిల్లలకు ఫీజు కడదామంటే డబ్బులు లేవు నాకు. ఒక అబ్బాయి మెడ్రాస్ లో ఇంజనీరింగ్, ఒక అబ్బాయి ఐఐటి చదివేయాలి, ఇంటర్మీడియట్ కోచింగ్ కి షిఫ్ట్ కావాలి. ఏమి లేవు. అలా అయిపోయిన తర్వాత 2008 వరకు మా ఇద్దరు అబ్బాయిలు సెట్ అయ్యారు. పెద్ద అబ్బాయి ఇంజనీరింగ్ అయిపోయింది, అమెరికాలో సెటిల్ అయ్యాడు. చిన్న అబ్బాయి ఐఐటి అయిపోయింది, జీమాట్ రాశాడు, ఆడు యూఎస్ఏలో సెటిల్ అయిపోయాడు. ఇప్పుడు వాళ్ళు వెల్ సెటిల్డ్, ఇల్లు కట్టుకున్నారు, మ్యారేజ్ అయిపోయిందా, వెల్ సెటిల్డ్, హై పేడ్, మంచి సెటిల్డ్. దానిలో అంటే మీకు షార్ట్ కట్ లో చెప్తున్నాను నేను. దానిలో 2012 వరకు దరిదాపు ఒక 1 crore ఖర్చు పెట్టాను మెడిటేషన్ మీద. 2 వ్యాన్లు. ఇప్పుడు మీరు ధ్యాన మహాయాన్ని తిరిగే వ్యాన్ కూడా నాదే. జ్యోతిరథం ఉంది కదా, నాదే. తర్వాత ఇంకో వ్యాన్ కావాలంటే రాజజగపతి కాదు, ఇంకో వ్యాన్ కావాలి, ఇంకో వ్యాన్, కొత్త వ్యాన్ కొని పంపాను. తెలంగాణ ఆంధ్ర మొత్తం తిరగాలి కదా ధ్యాన మహాయాగానికి, జ్యోతిరం. ఆ 2 నాయే, 2 డ్రైవర్లు దానిలో. అంటే ఈ విధంగా మనము నడుస్తున్న క్రమంలో 2003లో ధ్యానంలోకి వచ్చిన తర్వాత 2011లో ధ్యానం తగ్గిద్దాం అనుకున్నా. నా బిజినెస్ ఉంది కదా, అప్పటి వరకు బిజినెస్ అంతా ఇది అయిపోయి 2012లో నాది ఫర్నిచర్ ఇండస్ట్రీ. ఒక 4 జిల్లాల్లో షోరూమ్లు పెడదాం అనుకున్నా, వర్కర్స్ పెంచుదాం అనుకున్నా, మిషనరీ పెంచుదాం అనుకున్నా. 2011 వరకు ధ్యానం చేశాను, సరిపోతుందిగా, చేసే కాడికి చేశాము అనుకొని ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ వేసుకున్నాను. ఎంతమంది వర్కర్స్ కావాలి, ఎంత పెట్టుబడి కావాలి, ఎక్కడెక్కడ షోరూమ్స్ కావాలి అని ప్రాజెక్ట్ వేసుకొని మధ్యాహ్నం 1 o'clockకి నేను కారు డోర్ తీస్తుంటే నా ఇన్నర్ వాయిస్ వచ్చింది. వాయిస్ ఎలా వచ్చింది తెలియదు, వాయిసే వచ్చింది, సౌండే వచ్చింది లోపలికి వెళ్ళి. నీ డ్యూటీ ఇది కాదు, నీ డ్యూటీ ఇది కాదని 3 సార్లు వచ్చింది. నా సబ్ కాన్షియస్ లో లేదు. నేను ఆల్వీలో జాబ్ చేశాను, డిప్లొమా ఇంజనీర్ చేసేసి. సరే కొన్ని పరిస్థితుల వల్ల 1985లో అది వదిలేసి వచ్చేసాను దానిలో. అంటే నా సబ్ కాన్షియస్ లో ఎప్పుడు లేదు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ వాయిస్? నాది ఎప్పుడు కూడా ఒక పెద్ద లెవెల్కి వెళ్ళాలనే ఉండే అని చెప్పి ఆలోచించేసి అంతరాత్మ చెప్పినట్టు వినాలి కానీ ఆ పేపర్స్ మొత్తం చింపేసి అక్కడే చింపేసి నో బిజినెస్ ఎక్స్పాన్షన్, ధ్యానానికి అంకితం అని చెప్పేసి మళ్ళీ ఎక్కడికి పోకుండా వరంగల్కే పరిమితమయ్యాను. అంటే మన ఈ భూమి మీదకి వచ్చిన పని మనకు తెలియచేస్తుంది ఇన్నర్ వాయిస్. అంటే మనం ధ్యానం చేసినప్పుడు లోపలికి వెళ్తాం కదా, మన గత జన్మ సంస్కారాలన్నీ బయటకు వస్తాయి కదా. నువ్వు ఏం చేయాలనేది కూడా నీకు ఇన్నర్కి వెళ్ళే వస్తుంది, నీకు తెలియకుండానే వస్తుంది దానిలో.
ఆ విధంగా మళ్ళీ నేను వరంగల్కే పరిమితమయ్యాను. అందుకొరకే పత్రిజీ ఉన్నప్పుడు కూడా ఎప్పుడు నా స్పీచెస్ ఉండేది. ఎలా ఉండేది అంటే ఒక బిట్టు, నాకు ఒక గమ్యం లేదు, ఒక గోల్ లేదు, ఏం భవిష్యత్తు ఏందో నాకు నేను ఆలోచించాను. టార్చ్ లైట్ లాంటి జీవితం నాది. టార్చ్ లైట్ ఏం చేస్తుంది? కొద్ది దూరం పోతుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ తీసుకెళ్తుంది. అందుకొరకే సార్ తోటన్నా, సార్ నాకు ఒక గమ్యం లేదు, ముక్తి లేదు, మోక్షం లేదు, ఏది లేదు, అసలు ధ్యానం ఎక్కడి వరకు తీసుకెళ్తుందో తెలియదు నాకు. నేను టార్చ్ లైట్ వంటి వాడిని, అక్కడ దాకా వెళ్తా, అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ తీసుకెళ్తుంది నన్ను ఏం చేయాలనేది. అందుకొరకు పెద్ద లక్ష్యాలు లేవు, లక్ష్యం పెట్టుకొని పనిచేసేవాడిని కాదు. కానీ రోజు మాత్రం ధ్యాన ప్రచారం చేస్తాను. ఏ రోజు ఏది అనుకుంటే అది చేస్తాను. నా ఈ వీడియోస్ వస్తాయి చూసారా మీరు, కొన్ని వీడియోస్ వస్తాయి, బాగా కాంట్రవర్సీ వీడియోస్ వస్తాయి. ఎట్లా వస్తాయి తెలుసా మీకు? అసలు నాకు తెలియకుండా వస్తాయి అవి. నేను ఏమీ అనుకోను, ఈ వీడియో చెయ్యాలి ఇది అని అనుకోను. కానీ ఇప్పుడు నేనున్నది ఏదైతుందో పిరమిడ్ బెడ్రూమ్, ఇది ఇంటి మీద 20x20 పిరమిడ్ బెడ్రూమ్, కింగ్ ఛాంబర్ ఉంటుంది, బెడ్ ఉంటుంది, అటాచ్డ్ ఉంటుంది, డైలీ 78 గ్రూప్ మెడిటేషన్ ఉంటుంది. నేను ఉన్నా లేకున్నా లోపలికి వెళ్ళి మెట్లు ఉంటాయి, బయటికి వెళ్ళి మెట్లు ఉంటుంది, బయటికి వెళ్ళి ఉంటుంది. నేను వెళ్ళినప్పుడు బయటికి వెళ్ళి వచ్చేస్తారు. ఏసీ ఉంటుంది, లైబ్రరీ ఉంటుంది, కంప్యూటర్ ఉంటుంది, వీడియో రికార్డింగ్ కూడా అందులోనే. చాలా అద్భుతంగా ఉంటుంది కింగ్ ఛాంబర్ మొత్తం. పిరమిడ్ బెడ్రూమ్ అంటే ఒక మూఢ విశ్వాసాలు తీసేయాలి మనం. అంటే పిరమిడ్ బెడ్రూమ్ అంటే అలా కాపురం చేయకూడదు, అవి ఇవన్నీ ఏదో ఉంటుంది కదా, అవన్నీ కాదు. మన నిత్య జీవితం ఇందులో ఉండొచ్చు, ఏదైనా చేసుకోవచ్చు అని చెప్పి. మా పిల్లలు వచ్చినా ఇక్కడే ఉంటారు, పత్రిజీ వచ్చినా ఇక్కడే ఉంటాడు, ఇదే బెడ్ ఇక్కడే. చాలా అద్భుతంగా ఉంటుంది పిరమిడ్ అని చెప్పి పిరమిడ్ బెడ్రూమ్ అని పెట్టి పత్రిజీతో ఓపెన్ చేయించాయి. దీనికి అటాచ్డ్ కూడా ఉంటుంది, అన్ని ఉంటుంది. అయితే దీనివల్ల నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే, మనం ఎన్నో పిరమిడ్లు కడుతున్నాం, చాలా మంది ఏదో ఎమోషనల్ గా కడుతున్నారు, ఏదో టెంప్టే కడుతున్నారు, తర్వాత గోదాములకు ఉపయోగిస్తున్నారు. పత్రిజీ విజన్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు అతను కూడా తెలిసి విషయాలన్నీ వారికి కూడా. కానీ ఈ పిరమిడ్స్ అన్ని ఇప్పుడు ఉపయోగం చేసినా ఉపయోగపడకున్నా భవిష్యత్తులో ఈ పిరమిడ్స్ సరిపోవు, ప్రతి పిరమిడ్ ఉపయోగపడుతుంది, అన్ని ఓపెన్ అవుతాయి. మళ్ళీ జనాలు ధ్యానం చేసుకునే అన్ని పిరమిడ్స్ లేవు మనకి వాస్తవంగా, ఇంకా వేల సంఖ్యలో రావాలి. ఇవన్నీ ఇప్పుడు ఖాళీగా ఉన్నప్పటికీ భవిష్యత్తులో నిడుతాయి. అంటే రాబోయే కాలం అంతా వెజిటేరియన్ కాకుండా, మెడిటేటర్ కాకుండా జీవించే పరిస్థితులు లేవు. సరి అయిన జీవించే ప్రతి ఒక్కడు వెతుక్కుంటూ రావాల్సిందే. ఆ విధంగా నేను పిరమిడ్ బెడ్రూమ్ కట్టి అందరు ఇలా కట్టుకోండి. ఎందుకంటే పిరమిడ్ కడుతున్నారు, దాన్ని ధ్యానం చేయకపోతే ఏం చేస్తారంటే గోదాం ఉపయోగిస్తున్నారు. అదే పిరమిడ్ ను కూడా మీరు పర్సనల్ గా ఉపయోగించుకున్నారనుకోండి, కనీసానికి ఎందుకు కట్టుకున్నాం అనే బాధ ఉండదు, నీట్ గా ఉంచుకుంటారు. అందులో ఉన్నారు కాబట్టి ధ్యానం వాళ్ళనే చేస్తారు, కనీసానికి వాళ్ళ పిల్లలు చేస్తారు, వచ్చిన వాళ్ళు చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పిరమిడ్ బెడ్రూమ్ కట్టుకోండి మీద, భవిష్యత్తులో ఉపయోగపడతాయి. అన్ని నీట్గా ఉంటుంది, లేకపోతే అన్ని గోదాములు అయిపోతున్నాయి మనకి. ఎందుకు చెప్తున్నా అంటే, ఇది పత్రిజీ వెళ్ళిపోయిన తర్వాత, ఇందాక సదానంద యోగి గారి గురించి చెప్పాను కదా, డేట్ పెట్టి వెళ్ళిపోయారు. పత్రిజీ కూడా అలా వెళ్ళే అదంతా ఉండే. కానీ ఇంత నేను వీడియోలు చేస్తాను చెప్పాను కదా, కాంట్రవర్సీ వీడియోలు ఉంటాయి అన్ని అనేది. ఫస్ట్ కాంట్రవర్సీ అని అనుకుంటారు. ఫస్ట్ నేను పెట్టే వీడియోకు రెస్పాన్స్ ఎలా ఉండదంటే, నో కామెంట్, నో జడ్జిమెంట్, అసలు ఒక పిరమిడ్ మాస్టర్వేనా అది ఇదని ఒక ఒక రకరకాల మెసేజ్ పెట్టేవారు ఫేస్బుక్ లో. అయినప్పటికీ నేను ఆగలేదు. ఎందుకు అంటే, పత్రిజీ
వెళ్ళిపోయిన తర్వాత రెండో రోజే మీ అందరికి తెలుసు భీమనేని వంశీ వైజాగ్, అతను ఒక దారుణమైన వీడియో పెట్టాడు పత్రిజీ మీద. అతన్ని ఎవరో ప్రశ్న అడిగారు లైట్ వర్కర్స్ గ్రూప్ లో, పత్రిజీ 2095 వరకు ఉంటా అన్నారు కదా, ఎందుకు వెళ్ళిపోయారు అని అడిగారు. అడిగితే అతను చెప్పిన సమాధానం ఏంటి తెలుసా? పెరిగుడు మాస్టర్లు మొత్తాన్ని అవమానించాడు, చాలా దారుణంగా అవమానించాడు. అతనికి పత్రిక గారికి భూమి మీద ఏం పని? ఒక్క పీరియడ్ మాస్టర్ కూడా 95 పీరియడ్ మాస్టర్ ఎవరు ఎదగలేదు. ఎదగనప్పుడు పత్రిజీ భూమి మీద ఎందుకు ఉండాలా? ఆయన వేరే లోకాల పని లేదా? కొరకు వెళ్ళిపోయారు అని చెప్పేసి ఆయన డెత్ కు పీరియడ్ మాస్టర్లే కారణము, ఎవరు ఎదగలేదు కాబట్టి వెళ్ళిపోయాడని చెప్పేసి మళ్ళీ రిపీట్ చేసి అన్నాడు ఆ వర్డ్. అంటే పత్రిజీ ఏమో పీరియడ్ మాస్టర్ చాలా గొప్పోళ్ళు అనేమో వారంటారు, ఈయనేమో ఘోరంగా అవమానిస్తాడు, ఘోరంగా అవమానిస్తాడు. అప్పుడు అనుకున్నాను, సరే ఆ క్లిప్పింగ్ తీసి ఫేస్బుక్ లో పెట్టి ఒక 5-6 రోజులు చూసా, ఏం రెస్పాన్స్ రాలే. మళ్ళా తెల్లారి యుగంధర్ పెట్టాడు ఒక వీడియో, పత్రిజీయంగా చాలా మంది చనిపోయారు అని. ఆయన 2-3 వీడియోలు పెట్టారు చూసా. పత్రిజీ డెత్ సెలబ్రేషన్ కూడా క్రిటిసైజ్ చేశాడు, ఆ ఎగిరారు దునికారని. అరే ఏంటి ఇలా పెడుతున్నారని చెప్పేసి అప్పుడు ఒక వీడియో చేశాను నేను వంశీ మీద, దాని మీద. అది చాలా క్లిక్ అయింది, ఎందుకంటే అది చాలా రాంగ్ కదా. అప్పుడు నేను అసలు ఏంది ఈ సొసైటీని ఎట్లా హయాక్ చేస్తున్నాడు, న్యూటన్ గారు ఎట్లా హయాక్ చేస్తున్నాడు, ఈ కర్మ విపాక ధ్యానం ఎట్లా చేస్తున్నాయి, గుడాకేష్ ఎట్లా చేస్తున్నారు, రకరకాల ధ్యానాలు ఎట్లా వస్తున్నాయి, దాని మీద దృష్టి పెట్టి దరిదాపు ఈ మానసవర రామరెడ్డి ఒకటి తగ్గాడు మనకి. ఆయన హీలీ అని చెప్పి చాలా చీటింగ్ చేస్తున్నాడు, 3,30,000. నేను అడిగా, అన్న ఏంది ఇది, ఎందుకు చేస్తున్నావు అంటే, నేను కరెక్ట్ నాకు ఫ్రెండ్ బాగా మంచి క్లోజ్ కాబట్టి అడిగా, ఏందన్నా ఎందుకు చేస్తున్నావు హీలీ, ధ్యానం చేయకపోయినా పర్వాలేదు హీలీ వాడండి, ఇదన్నీ ఆ పత్రిసార్ ఫోటో పెట్టుకొచ్చేస్తున్నాడు అనమాట. అడిగా, మన సబ్జెక్ట్ వేరు, అందుకొరకు మనం ఏం చేయాలంటే సిస్టమేటిక్ గా తీసుకెళ్లాల, ఒక డిగ్నిఫైడ్ గా తీసుకెళ్లాలి, ఒక హుందాగా తీసుకెళ్లాల. అందుకొరకు పత్రిజీ చైతన్యం అనే ఒక గ్రూప్ క్రియేట్ చేశాను నేను. అంటే పత్రిజీని పిఎస్ఎస్ఎం ను సమూలంగా అర్థం చేసుకోవాలి మనం. మన పత్రి మేడం ఒక ఆర్టికల్ ఇచ్చింది, అందులో పత్రిజీ ఏదైనా సూచనప్రాయంగా చెప్పాడు కానీ క్లియర్ గా చెప్పలేదు అని. నేను కూడా అడిగాను సార్ని, నేను సార్తో ఉన్న సన్నిహితం మీకు చెప్పట్లేదు ఇంకా, నేను అడిగాను, అడిగాను నువ్వే తెలుసుకోపోయా అనేవాడిని దానిలో. అంటే అలాగే పత్రిజీ ఏం చేశారంటే ఒక సూచన ప్రాయంగా చెప్పాడు. ఎందుకంటే పీజీ స్టూడెంట్స్ కి ఎట్లుంటది, వాళ్ళు అన్ని చెప్పారు కదా, బోర్డు మీద రాసి వెళ్ళిపోతారు. మళ్ళీ పీజీ లెవెల్ కూర్చోబెట్టాడు కదా, అన్ని క్లియర్ గా చెప్తాడు. మనకు ధ్యానం చేసి పుస్తకాలన్నీ ఇచ్చేసి మనం శోధించుకుంటే మనకు వస్తుంది. ఒకప్పుడు పత్రిజీని పిచ్చి పిచ్చి ప్రశ్నలు చాలా అడిగేవాడిని, అలాంటిది ఇప్పుడు నాకు ప్రశ్నలు లేవు. ఒక ప్రశ్న ఉన్నా నాకు ధ్యానంలో సమాధానం నాది నాకే వస్తుంది. అలాగా ఒక సొసైటీని డిగ్నిఫైడ్ గా తీసుకెళ్ళాలంటే ఈ పత్రిజీ చైతన్య గ్రూప్ ద్వారా క్రియేట్ చేశాను. ఇప్పుడు దానిలో సీనియర్ మాస్టర్స్ అంటే పత్రిజీతో ప్రయాణం చేసిన చాలా మంది సలహాలు తీసుకుంటాను. మా వాళ్ళకి చెప్పాను, మీకు ఏమేం ప్రశ్నలు ఉన్నాయో అవన్నీ బుక్ లో రాసుకోండి. ఈ పత్రిజీ చైతన్య గ్రూప్ ద్వారా ప్రతి ప్రశ్నకు సమాధానం దొరకాలి. ఇప్పుడు ఆత్మ సాక్షాత్కారం అంటే ఏంటి యాక్చువల్ గా, దానికి రకరకాలుగా చెప్తారు. మనం అందరు మాస్టర్ల దగ్గర తీసుకొని దానికి ఫైనల్ రిజల్ట్ ఇస్తాం. మెసేజ్ అర్థం ఏంటి, ఇట్లా మరణాంతర జీవితం ఏంటి, చాలా ఉంటాయండి ప్రశ్నలు. అవన్నిటికీ ప్రజల్లో ఉన్న ప్రతి ప్రశ్నకు సమాధానం తీసుకొని పెడతాం. దానికి ఒకటే ఒక బేస్, పత్రిజీని సొసైటీని బాగా అర్థం చేసుకోవాలంటే పత్రిజీ స్పీచెస్ మొత్తం వినాలి. మేలుగా ముఖ్యంగా ధ్యాన జగత్ ప్రతి ఒక్కరు చదవాలి. మీకు పిఎంసీలైనా ఎవరి అనుభవాలు వాళ్ళు చెప్తారు, కొన్ని అటు ఇటు ఉంటాయి. కానీ ధ్యాన జగత్ గనక మీరు, ఇప్పుడు నేను ధ్యాన జగత్ ప్రతి నెల ఒక వీడియో పెడుతున్నా ఒక ఆర్టికల్ మీద.
ధ్యాన జగత్తు గనక మీరు ఒక్కరోజు చదవద్దు, అది ఒక వారం రోజులు చదవండి ధ్యాన జగత్తు. ఎందుకంటే బాగా నెమరు వేసుకుంటూ చదవాలి. అది ఏదో మీద మీద చదివితే ధ్యాన జగత్తు మీకు అర్థం కాదు. ధ్యాన జగత్తు గనక ఫస్ట్ నుంచి మీరు చదివితే వాణి మేడము పర్ఫెక్ట్ గా రాస్తుంది. అందులో రాస్తుందా రాయించబడుతుందో నాకు తెలియదు, కానీ ధ్యాన జగత్ అనేది ప్రతి ఇంటిలో ఉండాలి, ప్రతి ఒక్కరు చదవాలి. మేము ఇప్పుడు పత్రి చైతన్య గ్రూప్ లో ప్రతి మంత్ లో ఒక రోజు ధ్యాన జగత్తులో ఎవరు ఏం అర్థం చేసుకున్నారో అని చర్చ పెడతాం. ఎవరు ఏం అర్థం చేసుకున్నారో చర్చ పెడతాం మేము. ఎవరు ఏం అర్థం చేసుకున్నారండి, ఒక్కొక్క బుక్ చదవమంటున్నా, ఒక్కొక్క బుక్ లో ఎవరేం అర్థం చేసుకున్నారు. టోటల్ గా 1 year పడుతుంది నాకు. సీనియర్ మాస్టర్ సలహాలు తీసేసుకొని ఒక్కొక్క దాని మీద అన్ని తయారు చేస్తాం. అప్పుడు కానీ అసలు వాట్ ఈజ్ పిఎస్ఎస్ఎం అనేది అర్థం కాదు జనాలకి. ఫస్ట్ పత్రిజీని బాగా అర్థం చేసుకుందాం. ఏం చెప్పాడు, కామన్ సెన్స్ గురించి బాగా చెప్పాడు. అందుకొరకు నేను చెప్తాను, ఇవన్నీ పత్రిజీ ఉన్నప్పుడే కదా ఈ వంశీ గాని వీళ్ళందరూ ఉన్నది, వీళ్ళంటే నేను ఒకటే చెప్తాను, పత్రిజీ అన్ని యాక్సెప్ట్ చేశాడు, యాక్సెప్ట్ చేయంది లేదు. కానీ మనం ఏంటంటే పత్రిజీ నోటి ద్వారా వచ్చింది, పత్రిజీ సూచించింది మనము యాక్సెప్ట్ చేద్దాం. పత్రిజీ యాక్సెప్ట్ చేసింది మనం యాక్సెప్ట్ చేయడం లేదు. ఆయన చేయి ఎవడొచ్చినా వాళ్ళు చప్పట్లు కొట్టిస్తాడు, ఎవరైనా రాని. వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్పే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు శ్రేయాన్ డాగే గారు ఉన్నారు. మొన్న ఒక వీడియో చూశాను, చెప్తూ శ్రేయాన్ డాగే గారు రీబర్త్ చాలా ఎక్స్పర్ట్ అని పొగిడాడు. మరి రీబర్త్ పత్రిసారి యాక్సెప్ట్ చేస్తున్నాడా? బాగా పీలవడం వదలడం పడుకోబెట్టి చేస్తారు కదా ఇవన్నీ, మరి పత్రిసారి యాక్సెప్ట్ చేస్తాడా? ఎందుకన్నాడంటే ఆయన అందులో నిష్ఠాతిథుడు, అది మనకు అవసరం లేదు. ఆయన తెలిసో తెలియకో ఆ బెంగళూరు పిరమిడ్లో చేస్తున్నాడు, అది రాంగ్ కాన్సెప్ట్. కానీ పత్రిసారి ఖండించలేదు, ఎందుకంటే ఆయనే తెలుసుకుంటాడు భవిష్యత్తులో, ఏ రోజైనా నాలాంటి వాడు తగులుతాడు, తెలుసుకుంటాడు. మరి పత్రిక చెప్పాడు, మన రీబర్త్ చెప్పడా? క్లియర్ గా చెప్పాడు, శ్వాసను డిస్టర్బ్ చేయొద్దు, సహజమైంది, సరళితమైంది, సున్నితమైంది, అతి శక్తివంతమైంది, సహజమైన శ్వాసను గమనించడం చెప్పిన తర్వాత ఈ పీల్చుడు వదులుడు చేస్తున్నాడు. మరి దాన్ని యాక్సెప్ట్ చేశాడు సారు, స్టేజ్ మీద చప్పట్లు కొట్టించాడు. ఒక తాళాలు తీసే దొంగను కూడా పత్రిసారి పొగుడుతాడు, అరే వీడు పర్ఫెక్ట్ గా తాళం తీస్తాడే దొంగతనం అని, వాళ్ళ ఆటలు పొగుడుతాడు. అందుకొరకే కామన్ సెన్స్ అప్లై చేసుకొని మనం పిరమిడ్ సొసైటీని ముందుకు తీసుకెళ్ళాలి. పత్రిసారు సూచించింది, పత్రిసారు నోటికెళ్ళి వచ్చింది మాత్రమే మనము గమనించాలి. అంటే ఇలాగ పత్రి చైతన్య గ్రూప్ లో ఇవన్నీ పెడుతున్నాను. నేను చేసే కాడికి ఒక 10 వీడియోలు చేశాను, ఆల్మోస్ట్ చాలా మటుకు సెట్ అయింది సొసైటీలో, ఏది చేయాలి ఏది చేయకూడదు అనేది. లేకపోతే ఇప్పటి వరకు చాలా బీభత్సంగా ఉండేది పరిస్థితి. నేను అర్థం చేసుకున్నది అయితే అస్సలు శ్వాస మీద జాస్తలో పట్టిన అంత సింపుల్ కాన్సెప్ట్ లో ఒక విత్తనంలో మర్రి చెట్టు దాగి ఉన్నట్టు శ్వాస మీద జాస అనే సింగిల్ కాన్సెప్ట్ లోపట మన జన్మల రహస్యము మొత్తం ఉన్నది అందులో. అంత సింపుల్ గా ఇచ్చాడు, నేను అర్థం చేసుకున్నది. ఓకేనా మేడం, సరిపోయిందా? అయింది సార్ టైం. మాస్టర్స్ ఎవరైనా సార్ తో మాట్లాడాలంటే ఒక్క 2 నిమిషాలు, ఒక్క నిమిషం. వాయిస్ వినపడతలేదు మేడం, అది వినిపిస్తుంది సార్. మీది అక్కడ కొంచెం సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది, మీకు సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది సార్. చాలా తక్కువ ఉంది, ఎవరైనా మాట్లాడమని. అదే అందరికి వినిపిస్తుంది బాగా, అందుకే నేను ఇందాక చెప్పాను. ఎవరైనా ఒక్కరు మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చండి. రమణేష్ సార్. మాట్లాడచ్చా మేడం? మాట్లాడండి అమ్మా. సార్ నమస్తే సార్. నమస్తే. ఎలక్షన్ అప్పుడు నామినేషన్ వేసిన తర్వాత పాంప్లెట్ పంచుతుంటే అందరూ అంటున్నారు పక్క సొసైటీ వాళ్ళు, ఏంది మీరు నామినేషన్ వేసి వదిలేస్తాం అనుకున్నాము,
ఇంత గట్టిగా మీరు వర్క్ చేస్తున్నారని చాలా మంది ఆశ్చర్యపోయారు సార్. మీరు ఎక్కడ వేశారు నామినేషన్? కనిగిరి సార్, కనిగిరి నియోజకవర్గం సార్. ఓకే ఓకే. పంది చల్లురయ్య గారిని ఎమ్మెల్యేగా పోటీ చేయించాం సార్. ఓ చాలా గ్రేట్ మేడం, మామూలు విషయం కాదు. మీరు ఒక ఎమ్మెల్యేగా నామినేషన్ వేయడము, నేను చాలా ఆర్టికల్స్ పెట్టాను పిరమిడ్ పార్టీ అప్పుడు. కనీసానికి మీరు సపోర్ట్ చేయండి, ఒక 500 1000 రూపాయలు వాళ్ళకి సపోర్ట్ చేయండి. ఎందుకంటే డబ్బులు ఉన్నా లేకున్నా అంత డబ్బులు లేని వాళ్ళే పోటీ చేశారు. సపోర్ట్ చేయండి, వాళ్ళ కరపత్రాలకు ఇవ్వండి, దాని ద్వారా ప్రచారం జరుగుతుంది. కాకపోతే మన వాళ్ళల్లో అంత అండర్స్టాండింగ్స్ లేక చెల్లడం రాలే. నేనంటే వరంగల్లో నేను భారీ ఎత్తున చేశాను. దానిలో కొంచెం వాయిస్ వస్తలేదు ఎందుకో మీరు దానిలో సార్ వినపడట్లేదా సార్? తక్కువ సార్ వస్తుంది ఎందుకో. అది నా ఎక్కువ సెల్ సౌండ్ ప్రాబ్లం. అవును సార్, మీది కొంచెం సిగ్నల్ ప్రాబ్లం ఉంది. బాగా వినిపిస్తుంది అందరికి, అందరికి బాగా వినిపిస్తుంది సార్. అందరి వాయిస్ వినిపిస్తుంది. ఓకే ఓకే. సూర్యకుమారి గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. మీతో మాట్లాడటానికి ధన్ కుమార్ గారు, సూర్యకుమారి గారు అడుగుతున్నారండి. సార్ మీరు వాల్యూమ్ పెంచుకోవాలి బాగా. సో చాలా బాగుంది మీ ఎక్స్పీరియన్సెస్ వింటుంటే. కర్తాల్లో మీరు సొంతంగా కట్టారా సార్? ఇది వినపడతలేదు మేడం అసలు. సార్ వాళ్ళు సొంతంగా కట్టించుకున్నారండి. అక్కడ వాళ్ళు ఉండటానికి కూడా ఏర్పాట్లు చేశాము అని చెప్పారు ఇందాక. సార్ మీది సౌండ్ బాగా పెంచండి సార్. ఇందాక నేను మీకు చెప్పాను, అది సిగ్నల్ కూడా ప్రాబ్లం నా సెల్ ప్రాబ్లం ఇట్లా కావచ్చు బహుశా. అవును సార్, అవునండి. సూర్యకుమారి గారు మాట్లాడండి. సార్ నమస్తే సార్. సార్కి వినిపించట్లేదు, మీరు చెప్పాలనుకున్న చెప్పండి సార్. తర్వాత వీడియో చూస్తే కూడా సార్ తెలుస్తుంది. చాలా బాగా చెప్పారు. చాలా వినిపించట్లేదు సార్, బాగుంది సార్. మీరు ఇంకా పెద్దగా చెప్పండి. అదే వరంగల్లోను సార్ ఎక్కడ ఉంటున్నారు? సార్ నెంబరు ఇస్తారా? చాట్ బాక్స్ లో పెడతాం. సుజాత గారు చాట్ బాక్స్ లో సార్ నెంబర్ పెట్టండి. రమేష్ గారు మాట్లాడండి సార్. నమస్తే సార్, కిషన్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే రమేష్ గారు, మిమ్మల్ని చూస్తుంటే ఎప్పటికీ జూమ్ సెషన్ లో ఎప్పుడు పుస్తకాల మీద బాగా చెప్తారుగా. బాగా అలవాటు అయిపోయింది. చాలా సంతోషం సార్. అయితే మీరు ఇప్పటి వరకు మాట్లాడిన విషయాల్లో 2-3 సవరణలు ఉన్నట్టు నాకు అనిపించింది సార్. ఏమనుకోవద్దు. రెడ్డి గారు నాకు వాయిస్ వస్తలేదు మేడం అసలుకే. వినిపిస్తుంది సార్? సార్ కి మనది వినిపించట్లేదండి. రావట్లేదు నాకు, నా సెల్ ప్రాబ్లం కావచ్చు బహుశా. మన దగ్గర నుంచి పెద్ద సౌండ్ ఫుల్ సౌండ్ ఉంది మరి. అవునా సార్? చెప్పండి రమేష్ గారు. కిషన్ రెడ్డి గారు, వారు మాట్లాడితేనే మాట్లాడగలం. ఎందుకంటే సార్ వినిపిస్తుంది సార్? వినిపించట్లేదు. ఈ రోజు ఒక 2 నిమిషాలు టైం ఇవ్వమ్మా, ఏమనుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు కొన్ని విషయాలు చెప్పారు, కానీ సవరణ కావాలి ఇక్కడ. ఎందుకంటే సామరస్యం చాలా అవసరం, హార్మోని. పితామహ పత్రిజీ మనకి సామరస్యాన్ని నేర్పారు. సార్ ఒకసారి లెఫ్ట్ అయ్యి మళ్ళీ జాయిన్ అవ్వండి సార్ ప్లీజ్. ఇయర్ ఫోన్స్ ఏం పెట్టారు సార్? మన సౌండ్ కూడా ఫుల్ గా పెట్టామండి సార్ కోసం. ఈ రోజు మనది యూట్యూబ్ లో ధనధనం అని వినిపిస్తా ఉండొచ్చు సౌండ్. ఓకే సార్, వినిపిస్తుందా? లైట్ గా వస్తుంది. ఓకే. మీకు మాటలు విన్న తర్వాత చివరిగా మీరు అందరూ ఏవి చేస్తున్నారో ఆ విషయాలు బాగా చెప్పారు. కాకపోతే ఏంటంటే దాని మీద కొన్ని సవరణలు ఉన్నట్టు నాకు అనిపించింది అనమాట. ఎందుకంటే మన అభిప్రాయం చెప్పడం కరెక్టే. ఈ బుక్ ని కొంచెం క్షుణ్ణంగా చదివితే ఎవరైనా సరే మార్పు చెందుతారు. అవును, ఇతరులు చేశారు లేదు నాకు తెలియదు. ఎందుకంటే మీ వెర్షన్ లో మీరు కొన్ని విషయాలు చెప్పారు, కానీ అవతల వైపు కోణం కూడా చూడమని పత్రిక చెప్పారు. ఏ విధంగా చేస్తున్నారో ఎప్పుడు చూడకూడదట, ఏ స్వభావంతో చేస్తున్నారో చూడాలని నేను తెలుసుకున్నాను సార్. నేను ఎప్పటిదాకా బయటకు రాలేదు, కానీ ఇప్పటి నుంచి ఈ పుస్తకాన్ని ప్రతి ఒక్కరు చదవాలి. హృదయ జ్వాల అనే పుస్తకంలో 4వ చాప్టర్లో ఉంది.
నేను ఇప్పుడు ఎవరు ఏం చేస్తున్నారు ఎవరు ఏం చేయలేదు మాట్లాడట్లేదు, కానీ కొన్ని పుస్తకాల్లో కొన్ని రహస్యాలు ఉన్నాయి. ఆ రహస్యాలు ఎప్పుడు వస్తాయంటే ఈ పుస్తకంలో చెప్పాడు, 49వ పేజీలు చెప్పాడు సార్. ఈ జ్ఞానం అనేక డైమెన్షన్ లో అరలగా పెట్టారట. ఒక స్థాయి జ్ఞానాన్ని ఆచరించి ఆచరింపజేస్తే ఇంకో స్థాయి జ్ఞానం వస్తుంది. పిరమిడ్ సొసైటీలో చాలా మంది వచ్చారు, ఎందుకంటే మూమెంట్ ని, ఒక చెట్టుకి బ్రాంచ్లు ఎలా ఉంటాయో ఆ మూమెంట్ చేయడానికి వెళ్ళారు. అయితే డబ్బులకు మాత్రం అమ్మకూడదు. ఈ పుస్తకంలో క్లియర్ గా రాశాడు సార్. ఒక మాట అమ్మ ఒక నిమిషం టైం ఇవ్వాలి ఈరోజు, ఎందుకంటే ఎందుకంటే కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు మనం దాన్ని ఏదో సవరణ చేయాలని అనిపించింది నాకు. నేనేం సవరణ చేయను ఎవరికి, కానీ ధనార్జన మొదలవగానే విద్య నశించిపోతుంది. ఆధ్యాత్మిక శక్తులను మీరు ప్రారంభించగానే నాస్తిక మస్తిష్కాల నుంచి వస్తున్న తీవ్రమైన విద్యుత్ తరంగాలు మీలో అశాంతిని అలజడిని సృష్టించి మీలో విస్ఫోటనం కలిగిస్తాయి. మీకు ఎన్ని విద్యలు వచ్చినా ఇంకొకరు చూపించకపోవడమే మంచిదని మా అభిప్రాయము. ఎంత సాధారణంగా మీరు కనిపిస్తే, ఎంత సహజంగా మీరు ఇంకొకరికి కనిపిస్తుంటే అంత ఎక్కువ ఆధ్యాత్మిక అభివృద్ధిని మీరు సాధించగలరు. ఈ విద్యను నిరూపించే ప్రయత్నాన్ని ఒక వంక చేస్తూ ఉంటే మరొక వైపు నుంచి నమ్మని వాళ్ళ నుంచి వచ్చే బలమైన అలలు మిమ్మల్ని ముంచెత్తుతాయి, గొప్ప హాని మీకు కలిగిస్తాయి. ఇంకా ఇవన్నీ ఈ పుస్తకంలో చాలా రాశాడు సార్. ఎందుకంటే ఈ పుస్తకంలో ఎవరికైనా సలహా ఇచ్చే ముందు ఏం చేయాలో 26వ చాప్టర్లో చాలా క్లియర్ రాశాడు. ఒక నిమిషం చదువుకుందాం. అది కూడా, మతం మార్చుకోమని ఇంకొకరిని ఆదేశించే ప్రయత్నాన్ని కూడా మీరు చేయకూడదు. మీ స్వభావానికి సరిపడే మతం ఇంకొకరి స్వభావాలకు సరిపడకపోవచ్చు. ఇక్కడ ఒకసారి మనం 2వ సూత్రాన్ని జప్తీ చేసుకున్నాం. ఎవరిని విమర్శించకండి, ఎవరి మీద మీ తీర్పును రుద్దకండి. ఇంకొకరికి ఏ మతం నచ్చుతుందో మీరు ఎలా నిర్ణయించగలరు? అలా నిర్ణయించాలంటే మీరు ఆ మనిషి చర్మంలోకి మొదట దూరాల్సి ఉంటుంది. ఆ తరువాత ఇంకా లోతుగా అతని మనసులోకి దూరాల్సి ఉంటుంది. తరువాత ఇంకా లోతుగా అతడి ఆత్మ వరకు వెళ్లాల్సి ఉంటుంది. అలాంటి శక్తి మీకు లేకపోతే ఇంకొకరి మత విశ్వాసాలను అడ్డం రావడం కానీ, ఇంకొకరి విశ్వాసాన్ని బలహీనపరిచే ప్రయత్నం చేయడం కానీ, ఇంకొకరి మత విశ్వాసాలను దూషించడం కానీ, ఎగతాళి చేయడం కానీ పూర్తిగా అవివేకం. ఇంకొకరు మనల్ని ఏ విధంగా సంతోషపెడతారో ఆ విధంగానే మనము వాళ్ళకి చెయ్యాల్సి ఉంటుంది. కాబట్టి మనము మత సహనము కలిగి ఉండి ఇంకొకరు తమ ఇష్టం వచ్చిన మత విశ్వాసాలు కలిగి ఉండడాన్ని పూర్తి స్వేచ్ఛ, పూర్తి స్వతంత్రాన్ని ఇవ్వవలసి ఉంటుంది. తన పనికి ఎవరైనా అడ్డం వస్తే మనం విసుక్కుంటాము, అదేవిధంగా ఎదుటి మనిషి కూడా విసుక్కోవచ్చని మనం గ్రహించాల్సి ఉంటుంది. అసలు ఈ మరణంలో మీరు పుస్తకంలో ఎన్నో ఉన్నాయి. అయితే విశ్వం ఏం చెప్తుందంటే ఈ భూమి మీద 2 రకాలు ఉంటారు సార్. ఒక వ్యక్తి ఎలా ఉండకూడదో ఉంటాడు, అలాగ ఉండకుండా మన జీవితం ప్రయత్నం చేయాలట. ఎలా ఉండాలో కనిపిస్తాడు, అలా ఉండడానికి ప్రయత్నం చేయాలట. కానీ మీరు ఇందాక అన్నారు ఖండించకూడదని. మరి ఖండించవచ్చో నాకు తెలియదు, కానీ ఖండించొద్దో ఈ పుస్తకం దయచేసి ప్రతి ఒక్కరూ అనన్య సత్యం అనే చాప్టర్ చదవాలి. రామ్తా పుస్తకంలో అనన్య చాప్టర్లో చాలా రహస్యాలు రాశాడు. నా బ్రతికంతా ఒక మతములోంచి మరొక మతములోకి మారుతూ ఉండటానికి సరిపోతున్నట్టు నాకు అనిపిస్తుంది. ఇంతకాలము నుంచి ఒక గురువు వద్ద నుంచి మరో గురువు వద్దకు జీవితాన్ని గురించి, దైవాన్ని గురించి తెలుసుకోవడం కోసమే కాళ్ళు అరేలా తిరుగుతున్నాను. అంతా గందరగోళంగా ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెబుతున్నారు. వాటిలో చాలా విషయాలు ఒకే విధంగా భిన్నముగా ఉన్నాయనే విషయాలనే బోధిస్తున్నారు. అందరి బోధనలు తక్కిన వారికి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయి కూడా. ఇందులో చాలా రహస్యాలు, ఇంచుమించు 23 పేజీలు రాశాడు సార్. ఎందుకంటే ఇంకా చెప్పాలంటే ఎవరైనా నిజంగా బోధకుడు అవ్వాలంటే దయచేసి రిఫరెన్స్ గైడ్ ఇది, టార్కమ్ సెరెడ్ అని రాసిన అద్భుతమైన పుస్తకం సార్. సనాతన ప్రజ్ఞను నేర్పించడం ఎలా. ఇప్పటిదాకా నేను వాయిస్ పెట్టలేదు, కానీ పత్రిక తాలూకా సమాధి రోజు నుంచి నేను కూడా వాయిస్ పెట్టడం నిర్ణయించుకున్నాను. కానీ నేను కూడా ఒక గురువు గారి 1500 కట్టమన్నారు పాద పూజకు. ఆ రోజు ఆ గురువుని తిట్టాను 2003లో. కానీ తర్వాత ఆ గురువు చేసే పనులు చూసిన తర్వాత ఓహో ఈ స్వభావం ఉంది కదా వారికి అని అర్థమైంది. తర్వాత నేనే సారీ చెప్పుకున్నాను. ఎందుకంటే ఎవరు ఏ విధంగా చెప్తున్నారో మనకు తెలియదు సార్. ఇంకొక మాట కూడా చెప్పే భాగ్యం కలిగించండి అమ్మ. ఒక నిమిషం ఏమనుకోవద్దు. ఈరోజు నిజమైన బోధకుడు ఎవరు? నిజమైన బోధకుడు అంటే పత్రిక గారు ఏం చేయాలో చెప్పారు, ఏం చేయకూడదు చెప్పారు. ప్రకృతి కూడా ఏం చేయాలో చెప్పింది. అందరు గురువులు కూడా ఏం చెయ్యాలో చెప్పారు, ఏం చేయకూడదు. కానీ మానవుడికి ఏమి చెయ్యాలో తెలుసట, చేయడట. ఏమి చెయ్యకూడదు చెప్తాడట, తెలుసట, అన్ని చేస్తాడట. అందుకే భూమి చెప్పింది, భూమి
చాలా క్లియర్ గా దొరికింది. 15వ చాప్టర్ నక్షత్రమిత్రులు ప్రతి ఒక్కరూ చదవలసింది మనవి. నక్షత్రమిత్రులు 15వ చాప్టర్ లో చాలా రహస్యాలు ఇచ్చారు మాస్టర్స్. ఏంటి ఇచ్చారో, మంచి విలువలు మీ జీవితంలో ప్రతిష్ఠించబడకపోతే భూమి తమ అవిద్యమైన ప్రేమతో మానవ శుభేచ్ఛ కోసం తన ప్రకంపనాలు పెంచుకునే ప్రయత్నంలో మహాభయంకరమైన ప్రళయాలను కూడా తనలో జరపవచ్చు. ప్రక్షాళన కార్యక్రమాన్ని స్వయంగా తానే చేపట్టవచ్చు. ఒక పూటలో కొన్ని కోట్ల మంది భూమి మీద తుడిచిపెట్టుకుపోతారు. అప్పుడు మిగిలిన వాళ్ళంతా కళ్ళు తెరుస్తారు, సవ్యంగా ఆలోచన చేయడం ప్రారంభిస్తారు. మానవ స్వభావాల్లో ఏర్పడే పరిణామాలే భూ పరిణామాలకు శాసిస్తాయి. మీ ఎదుగుదలే భూమికి ఎదుగుదల అవుతుంది. అంటే ఈ భూమి మీద పరిస్థితులు విషయించినప్పుడు మానవుల బాధ్యతా పాఠాలను నేర్పడానికి భూమి ఏమి చేయడానికని సిద్ధపడుతుంది. దివ్యత్వం తొణికిసలాడే తన మానవత్వ ప్రేమతో, తన దివ్యమైన గురుతర బాధ్యతతో తన పట్ల అగౌరవం చూపించిన వారికి తన రహస్యాలను అన్నిటినీ తానే విప్పు చెబుతూ మానవతను తీర్చిదిద్దుతుంది. సనాతన ప్రజ్ఞలో ఒక మాట చెప్పారు సార్, నిజమైన బోధకుడు. అసలు ఎవరు నిజమైన బోధకుడు? ఒకరు బోధకుని వద్దకు కొందరు ఆయన కీర్తి వివేకము స్థాయిలు బట్టి వస్తే, మరికొందరు స్వీయ ఆసక్తులతో వస్తే, ఇంకొందరు ఆయన నిర్దేశకత్వాన్ని ఖచ్చితంగా అనుసరిస్తూ భవిష్యత్తులో బోధకులు కావాలని ఆకాంక్షతో వస్తారు. కొంతమంది బోధకునితో తమకున్న సంబంధం వల్ల లాభం పొందుతారు. వారు తాము ఆనందంగా, ఆరోగ్యంగా, సమృద్ధిగా ఉండడానికి సహాయపడే కొంత బోధన నేర్చుకుంటారు తప్ప ఎప్పటికీ మార్గంలో అభివృద్ధి చెంది తమ అంతర సామర్థ్యాలను అభివృద్ధి చేసుకోరు. దానివలన అటువంటి వారు ఎంతో కర్మను కూడబెట్టుకుంటారట. ఇంకా చెప్తున్నాడు, మరికొంతమంది బోధకుని సామీప్తిని ఆస్వాదిస్తారు, కానీ వివేకపు కొలనులో మూసి ఉంచబడిన సీసాల వలె ఉండిపోతారట. కొలంలో సీసా పడే స్టేట్ అవుతుంది, తీయిపోయి నీరెళ్దు. సంవత్సరాల తరబడి వారి బోధకులతో ఉంటారు, కానీ ఏమీ గ్రహించరు. మరి కొంతమంది స్వీయ ఆసక్తులతో బోధకుని వద్దకు చేరి సంతృప్తి పడ్డనప్పుడు ద్రోహులుగా మారుతారట. ఇంకా నిజమైన శిష్యులు తమ ప్రకృతిని స్వచ్ఛపరచుకోవడానికి, జీవిత లక్ష్యాన్ని కనుగొనడానికి బోధనకు వస్తారు. సేవించే కళను నేర్చుకోవడానికి వస్తారు. తమ అతిశయము, మోహము, భ్రమ, వేర్పాటుతనాలను అధిగమించే విధానం నేర్చుకోవడానికి వస్తారు. వారు సాధారణత్వము, నిజాయితీ, చిత్తశుద్ధి, స్వీయ పరిత్యాగాలతో శిక్షణ పొందుతారు. మరికొంతమంది తమ అంతరాత్మ తమలోని వివిధ బలహీనతల నుండి సార్ మీరు మ్యూట్ అయ్యారండి. రమణేశ్వరరావు గారు వినిపించట్లేదు, మ్యూట్ అయ్యారు. అన్మ్యూట్ చేసుకోండి సార్. తమను తాము గొప్పగా భావిస్తూ బోధకులతో సాన్నిధ్యము తమకు లేని వాటిని పూరిస్తుందని వస్తారు. ఇది బోధనను అనుసరించడంలో స్వీయ వంచన. అందువల్ల ఎవరైనా సరే చెయ్యాలంటే పత్రికలు మనకు ఇచ్చారు. ఎవరైనా పిరమిడ్ సొసైటీలో ఉన్నప్పుడు యమనియమాలు ముందు రావు, కానీ చివరగా రావాలన్నారు. వచ్చాయా లేవది మనకు అనవసరం. కానీ అహింస ఎంతవరకు ఉంది? కానీ మాటల్లో అహింస ఉంది, కానీ మరి చేతల్లో అహింస ఉందా చూసుకోవాలి. ఎందుకంటే అహింస కోసం మనం తెలుసుకోవాలంటే అతీష ప్రజ్ఞావేదం 4వ చాప్టర్ చదవలసిందిగా మనవి. ఇవన్నీ నా అభిప్రాయాలు అండి, ఎవరికేం చెప్పట్లేదు. ఎందుకంటే బైబిల్లో రాశాడు తీర్పు తీర్చకుడి, కానీ సార్ చెప్తున్నారు. ఎందుకంటే మనం చేసేది విమర్శ వేరు, విశ్లేషణ వేరు. విమర్శ ఎక్కడికో దారి తీస్తుంది, విశ్లేషణ ఏం చేస్తుంది? అవగాహన కల్పిస్తుంది. సార్ మీతో ఇలా మాట్లాడినందుకు అన్నిదా భావించకండి. ఇంకేం చెప్పారంటే మానవ జీవితంలో మనం చేయవలసిన మనసును ఉపయోగించుకున్నారు ఎలా ఉంటారంటే చాలా విషయాలు ఉన్నాయి ఇందులో 4వ చాప్టర్లో. వాళ్ళు అలాగే ఉంటారు, ఎందుకంటే వారు తిని చావడానికి వచ్చారు, అలాగే ఉంటారా, నువ్వు ధ్యానం చెప్పి వదిలేమని చెప్పారు సార్. తర్వాత ఇంకొక విషయం ఏం చెప్పారంటే ఎవరైనా సరే అసలు మనం ఎలాంటి క్వాలిటీస్ పెంచుకోవాలి పుస్తకం ఉందండి. బయట వికాసం కాదు, అంతర్గత వికాసం. అందుకే బోధకుడి దగ్గరికి ఎవరు వస్తారంటే పూర్వం యమనియమాలు వస్తే గానీ వారికి బోధ ఇచ్చేవారు కాదు. కానీ సమయం లేదు కాదు పత్రిక రెండింటిని యజ్ఞం చేశారు. అహింస ఎంతవరకు ఉంది, ఆ అహింస సత్యం ఎంతవరకు ఉంది, ఆ స్టేజ్ దొంగ బుద్ధి ఉందా లేదా, దొంగ బుద్ధి ఉంటే ఆజ్ఞాతి పంచేటట. అపరిగ్రహం అవసరానికి మించి సేకరించకూడదు. ప్రజల డబ్బుని అవసరానికి మించి సేకరించి మనం ఖర్చు పెట్టకూడదు, మనం సంపాదించి ఖర్చు పెట్టుకోవచ్చు. అపరిగ్రహం అంటే అవసరానికి మించి సేకరించకూడదు. తర్వాత అహింస, సత్యము, ఆస్తేయము, అపరిగ్రహము, బ్రహ్మచర్యం. అసలు శౌచం ఎంతవరకు ఉంది? బాహ్య శౌచం ఉందా, అంతర శౌచం ఉందా? తులసీ దళంలో అన్ని ఉన్నాయి. మనసు ప్రలోభంలో ఉన్నవాడికి అంతరాత్మ ప్రబోధం వినబడదు. సూత్రప్రాయంగా చెప్పండి, ప్రబంధప్రాయంగా ఎవరి వాస్తవాలు కల్పించవద్దు, అవివేకం అని చెప్పారు పత్రిక.
ఇంకా ఏం చెప్పారంటే శౌచం తర్వాత సంతోషం ఉండాలి, తపస్సు నిరంతరం తప్పించాలి, స్వాధ్యాయం అంటే పుస్తకాలు చదవడం ఇవన్నీ కాదండి, పుస్తకాలు చదివితే కాదు, కానీ పుస్తకాలు చదివిన ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్మేషన్ గా మార్చుకోవాలి. బోధకులు ఎక్కువైపోయారట భూమి మీద, కానీ ఆచార్యులు కరువైరట. తాను ఆచరించి ఆచరింపజేసేవాడు ఆచార్యుడు. ఏ పుస్తకం తీయని పత్రిక తన క్వాలిటీస్ ఇందులో కనిపిస్తాయి సార్. అలా విధంగా ఉండాలా వద్దనేది ఎవరికి వాళ్ళ నిర్ణయం. ఎందుకంటే ఎవరు బ్యాంక్ అకౌంట్ వాళ్ళే మెయింటైన్ చేసుకోవాలి, ఎవరు స్వభావం బట్టి వాళ్ళ జీవితాలు ఉంటాయి. అందువల్ల నేను కోరుకునేది ఏంటంటే పత్రి గారు ఎంతో మంది పత్రికని విమర్శించినప్పటికి కూడా అతను ఒక్కరోజు నోరు తెరవలేదు. ఎందుకంటే వారి కర్మే వారిని శిక్షిస్తుంది. కానీ ఇప్పుడు ఆల్రెడీ పిఎంసిలో జరుగుతుంది, లేకపోతే జూముల్లో జరుగుతుంది, ఎవరెవరో ఎన్నెన్నో రకాలు చెప్పొచ్చు కాక. ఓకే, అవన్నిటినీ మనం సామరస్యంతో ఇది పబ్లిక్ లోకి వెళ్ళిపోతుంది కాబట్టి మన సొసైటీ కాదు 250 సొసైటీలు మరి ఉన్నాయి. అలాగే ఇంకొక మాట చెప్తున్నాను సార్, మిమ్మల్ని ఏమనుకోవద్దు, బైబిల్లో రాసి ఉన్న విషయాలు మీకు చెప్తాను ఈ సందర్భంగా. అంటే నా అభిప్రాయాలు అండి ఇవన్నీ కూడా. మొట్టమొదటి ఎవడైనా ఇబ్బంది పెడితే డైరెక్ట్ గా ఖండించమన్నాడు, ఫస్ట్ పాయింట్. రెండోది గ్రూప్ గా వెళ్ళి ఖండించమన్నారు. ఇంకా వినకపోతే సంఘం అంతా కూర్చొని ఖండించమన్నారు. అప్పుడు కూడా వినకపోతే సంఘంలో తోసిమని చెప్పాడు సార్. బుక్లో రాసింది సార్. ఒక్కొక్క రేటు ₹1000 ఇతరుల బలహీనతను క్యాష్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, చేసుకునేయండి. భూమి మీద రకరకాల వ్యక్తులు ఉండొచ్చు కాక, కానీ వాళ్ళు ఏ పని చేస్తున్నారో మనం చూడకూడదు, వారిలో స్వభావాన్ని చూడాలి. నేను కూడా 10 సంవత్సరాలు బట్టి పిచ్చోళ్ళ తప్పిస్తున్నాను సార్. ఎందుకు ఇలా జరుగుతుందంటే నాకు సమాధానం దొరికాయి. మీరు వ్యక్తిగతంగా మాట్లాడిచి నేను మీతో మాట్లాడగలను. ఎన్నో పుస్తకాల్లో రెఫరెన్స్ దొరికాయి. దయచేసి ఎవరు ఎందుకు చేస్తున్నారో మనకు తెలియదు కాబట్టి నా తలకు అభిప్రాయం సార్, ఇది లైవ్ లో వెళ్ళిపోతుంది కాబట్టి దయచేసి కిషన్ రెడ్డి గారు మీరు అనేక విషయాలు పోరాటం చేశారు అని అన్నారు, కానీ పోరాటం చేయడం మంచిదే, కానీ ఏ స్వభావంతో 60 దేశాలు తీసుకెళ్ళడం జరిగింది పిరమిడ్ సొసైటీని అని మీరు అనొచ్చు. ఎందుకు ఇంత గడ్డి తయారు చేసిన వేస్ట్ కదా, ఒక నిప్పుతో పోద్దని. కానీ ఇది జూమ్లో మాట్లాడే విషయం కాదు. నాకు దొరికిన పుస్తకాలు బట్టి ఎంతకి ఏం చేశారంటే 8వ చాప్టర్ ఒక్క మాట చదివేసి క్లోజ్ చేసేస్తానమ్మా. ఎందుకంటే ఇది ఆల్రెడీ 8వ చాప్టర్ లో నక్షత్రం మిత్రులు 8వ చాప్టర్ దయచేసి చదవలసింది. మనవి ఏం చేశారంటే ఒక భయంకరమైన బానిసత్వంలో తాను ఉన్నాడన్న విషయాన్ని తాను అనుభవిస్తున్న వాడికి కూడా తెలియనంత పటిష్టంగా అది తయారై ఉంటుంది. తమ జీవితమే వాస్తవమైన భ్రమలో అలాంటి మానవులంతా ఉంటారు. ఎవరు ఉంటారు సార్, కానీ ప్రస్తుతం మేము అలాంటి మీ వాస్తవాలకి అవతల వైపు ఏముందో చూపించే ప్రయత్నాన్ని చేస్తున్నాం. మిమ్మల్ని తమ స్వాధీనంలో ఉంచుకుంటున్నామని అనుకుంటున్న వాడు మిమ్మల్ని ఈ భూమి మీద గొర్రెల మందను దడికట్టి పడేసినట్లే ఉంచారు. సరే ఏ మాస్టర్ ఏం చేస్తుందో తెలియదు, మరి రకరకాల పేర్లు చెప్పాను, నేనేం చేయలేదు, వాళ్ళు ఎందుకు చేస్తున్నా నాకు తెలియదు, కానీ నా అభిప్రాయాలు మీతో ఈ ముఖంగా పిఎంసి డిజిట్లో తెలియపరిచాను. ఎందుకంటే మన కోణంలో ఆలోచించి మనం కొన్ని చేస్తుంటాం, వారి కోణంలో వాళ్ళు ఆలోచిస్తారు. నేను భక్తి మార్గంలో వెళ్ళి జ్ఞానం చెప్తానంటారు, ఏవో మనకు తెలియదు సార్, ఇది అంత తొందరగా తెలియదు కదా. ఎందుకంటే పత్రిక సింపుల్ గా చెప్పారు, జగదు పాపము తీరదు పుణ్యం. నాకు భీమిలి యోగానంద గారు హిమాలయాల్లో తపోవన మహారాజ్ గారు తపస్సు చేసిన వ్యక్తి, 30 సంవత్సరాల పైబడి ఎక్కడ కదలకుండా డయాస్ ఎక్కున్న వ్యక్తి నాకు చెప్పిన 2 మాటలు. ఎవరు ఎలాగుంటారో వాళ్ళు మనకు కనబడగానే సమాజాన్ని ఉపయోగించుకున్నాడు కనబడితే వాడిని చూసి పారిపో, సమాజాన్ని ఉపయోగపడితే వాడు వెనకాల పారిపో. ఈ 2 మాటలు చదువుకున్నాను సార్, సంతోషం. వారు ఎప్పుడు డయాస్ ఎక్కలేదు. అలాంటి మహాత్ములు నేను కలిసే భాగ్యం కలిగింది. నేను భూమి మీద ఇంతమంది మహాత్ములు కలిస్తే వాళ్ళ సారం అంతా ఏమిటంటే డూ గుడ్ బీ గుడ్. ఎవరైనా ఆత్మ సాక్షాత్కారం పొందాలంటే స్వామి శివానంద ఋషికేశులు చెప్పారు, ఎవరికైతే ప్రేమ ఉంటుందో, ఎవరైతే ధ్యానం ఉంటుందో, ఎవరైతే ప్రేమ ధ్యానం, మరి అదేవిధంగా ప్యూరిటీ ఉండాలి. ఎంత మెడిటేషన్ ఉన్నా ప్యూరిటీ లేకపోతే అవ్వదు. ప్రేమ ధ్యానం ప్యూరిటీ మెడిటేషన్ ఈ 4 చేస్తే సాక్షాత్కారం వస్తుందని రాశారు సార్. సేవ కూడా ఉండాలట, సేవ ప్రేమ ధ్యానం ప్యూరిటీ మెడిటేషన్ ఇవి 5 ఉంటే సాక్షాత్కారం వచ్చేస్తుంది సార్. స్వామి శివానందులు చెప్పారు. ఇది నా అభిప్రాయం సార్, అన్యదా భావించవద్దు. నా అభిప్రాయాన్ని మీతో చెప్పుకునే భాగ్యం మీ ద్వారా విశ్వానికి. మరి ఆ మాస్టర్లు ఎందుకు అంత పెద్ద మాస్టర్లు ఎంతో వేల మంది ప్రభావితం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు నాకు తెలియదు సార్. ధన్యవాదాలమ్మా. కిషన్ రెడ్డి గారు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అండి. మాట్లాడే అవకాశం కూడా ఇవ్వండి సార్, మాట్లాడతాను సార్. సార్ మీ ఇద్దరు తర్వాత ఫోన్ లో మాట్లాడుకుందరు సార్. అదే థ్యాంక్ యూ అండి. కిషన్ రెడ్డి గారు తమ అభిప్రాయాలను పంచుకున్నారు మనతో. ఇక్కడ మనం ఒక్క మాట సార్ని కూడా మాట్లాడమని, ఎందుకంటే నేనేమీ అనలేదు, నా అభిప్రాయం చెప్పాను. ఒక్క మాట సార్ చెప్తే. సార్ కిషన్ రెడ్డి గారు మీరు విన్నారా సార్ ఇప్పటి వరకు? ఏమంటారు? మీకు ఇప్పటి వరకు రమణేశ్వరరావు గారు మాట్లాడింది వినిపించాయా అంటున్నాను.
ఏం వినిపించలే. అయ్యో సార్ అయితే వీడియో చూడండి సార్, వీడియో చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం సార్. వింటలేండి, ఇందులో మళ్ళీ వస్తుంది కదా, యూట్యూబ్ లో వస్తుంది కదా. ఎస్ సార్ యూట్యూబ్ లో ఉంటుంది. అయితే ఒకటి ఫైనల్ గా చెప్తాను నేను, చెప్పండి సార్. ఎందుకంటే ఆ వాయిస్ వినపడతలేదు కాబట్టి. ఉమ్, ఇప్పుడు కర్తాల్ ట్రస్ట్ లో ఉమ్, కర్తాల్లో మనకు శక్తిస్థల్ ఒకటి స్టార్ట్ అవుతుంది, ఎస్ సార్. ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మన అందరం చేయాల్సింది ఏంటంటే శక్తిస్థల్కు పనిచేయాలి మనం, ప్రతి ఒక్కరు కూడా. శక్తిస్థల్ అయిపోయిన తర్వాత మన పిరమిడ్ సొసైటీ ఒక రూపులే మారిపోతాయి. ప్రపంచంలో ఎక్కడున్నా ప్రతి ఒక్కరు పత్రిజీ శక్తిస్థలకు రావాల్సిందే, ఒక అద్భుతంగా తయారవుతుంది. మనకు ఒక 2 సంవత్సరాల లోపల ఊహించలేనంత ఉంటది ఇది కర్తాల్ మహేశ్వర మహాపిరమిడ్, మామూలుగా ఉండదు. ఇప్పుడు డార్మెటరీస్ కూడా అవుతున్నాయి, ప్రతి ఒక్కరు కూడా డార్మెటరీస్ 10,000 గంటల బుక్ చేసుకోండి. అలా ప్రతి ఒక్కరికి అందులో ఎంటర్ కాగానే మనదనే ఫీలింగ్ రావాలి. అందులో ఎంటర్ కాగానే నాకు ఒక ప్రాపర్టీ ఉంది ఇక్కడ ఇంత గొప్ప స్థలంలో, 10,000, 20,000, 30,000, 60,000, నాకు అక్కడ ఇల్లు ఉండగా కూడా నేను కూడా ఒక బుక్ చేస్తున్నాను. ఎందుకంటే ఆ డార్మెటరీస్ మన కలహాకు దాన్ని కంపేర్ చేస్తే చాలా బాగున్నాయి. ఇది మన డార్మెటరీస్ కట్టేటి. ఎస్. అలాగే ఇప్పుడు కర్తాల రిజిస్ట్రేషన్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది, కొంత వర్క్ ఉంది. మన పిరమిడ్ కూడా కొంచెం వర్క్ ఉంది, ఇంకా అన్నపూర్ణ క్యాంటీన్ కూడా అయిపోయింది. అంటే ఎందుకు చెప్తున్నానంటే కర్తాల్ పిరమిడ్ ఏదైతే ఉన్నదో ప్రపంచంలో పట్టే ఒక పెద్ద ఆధ్యాత్మిక సెంటర్ గా రాబోతుంది. దానికి ట్రస్ట్ వాళ్ళు ఎంత పనిచేస్తున్నారంటే అంత కష్టపడుతున్నారు. విజయభాస్కర్ రెడ్డి గారు, శ్రీరామ్ గోపాల్ గారు, నేను ఎందుకంటే రెగ్యులర్ గా చూస్తున్నాను కాబట్టి. ఇప్పుడు మాధవి మేడము, నిర్మలా మేడము, లక్ష్మీ మేడము, సాంశీరావు గారు, దామోదర్ రెడ్డి గారు దాని మీద ఫుల్ కాన్సన్ట్రేషన్ చేశారు. అందుకొరకు ప్రతి పిరమిడ్ మాస్టర్ పని చేయాల్సింది ఏంటంటే పిఎంసి కొరకు ఒక పని చేయాలి, కర్తాలకు ఒకటి పని చేయాలి. ఎందుకంటే కర్తాలు పిరమిడ్ అయిపోయిన తర్వాత మనకు పని చాలా తగ్గుతుంది. అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా మెడిటేటర్ గా తిరిగి వస్తారు కర్తాలకు వెళ్ళిన తర్వాత, ఎందుకంటే అదంతా చూసి. కాబట్టి ప్రతి ఒక్క భాగస్వామి ఏంటంటే మనం శక్తి స్థల అయ్యేంత వరకు మనము పని చేయాలి, మన పాత్ర ఉండాలి. దానిలో కాన్సన్ట్రేషన్ దాని మీద పెడతాం. ఎందుకంటే పత్రిజీ అక్కడ ఉన్నారు కదా, కాబట్టి దాదాపు ఒక 25-30 కోట్లు అవుతాయి దానికి ఇప్పుడు శక్తిస్థల్కి. అంత అద్భుతంగా ప్లాన్ వేస్తున్నారు. అక్కడికి వెళితే తిరిగి రానట్టు ఉంటుంది. అంత కర్తాల్ పిరమిడ్లో ఇప్పుడు అంత ఎనర్జీస్ డెవలప్ అయినాయి. ఫుడ్ కూడా చాలా బాగా పెడుతున్నారు. ఒకప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు ఈ ధ్యాన మహాయాగం మీటింగ్ ఉంది మనకి 25వ తారీఖు. ధ్యాన మహాయాగాన్ని కూడా బ్రహ్మాండంగా సక్సెస్ చేయాలి. కాబట్టి ప్రతి ఒక్కరు డార్మెటరీస్ లో పార్టిసిపేట్ కండి. నేను కమర్షియల్ గా చెప్పట్లేదు, గుర్తుపెట్టుకోండి. నేను ఏది కూడా కరెక్ట్ గా నమ్మి చూసిన తర్వాత మాత్రమే మాట్లాడతాను. నా యొక్క క్యారెక్టర్ అదే. నేను ఊరికేనే బూస్టప్ చేయడు, నేను గమనించాను బాగా, ఎందుకంటే రెగ్యులర్ వెళ్తున్నాను కాబట్టి. ఇప్పుడు అక్కడ విల్లాస్ కూడా అవుతున్నాయి. అందుకొరకే నేను ఒక వీడియో కూడా చేశాను. పత్రిజీ ఏదైతే మనకు కాన్సెప్ట్ ఉందో డీవియేట్ కాకూడదు. ఆ వీడియో అర్థమైందంటే ఇప్పుడు మన కర్తాలు కానీ ఆల్ ఓవర్ వరల్డ్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది, బాగా డెవలప్మెంట్ అవుతుంది. కానీ ఎంత డెవలప్మెంట్ అయినా పత్రిజీ కాన్సెప్ట్ కనుక డీవియేట్ అయితే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా వేస్ట్. ఇవి పర్యాటక కేంద్రాలుగా అయిపోతాయి కానీ జ్ఞాన కేంద్రాలు కావు, పత్రిజీ కాన్సెప్ట్ డీవియేట్ అయితే. అందుకొరకే వీడియో చేశాను, మన పిరమిడ్ సొసైటీ అనేది పర్యాటక కేంద్రాలు కాదు, జ్ఞాన కేంద్రాలు అని. అందుకొరకే పత్రిజీ కాన్సెప్ట్ ను ఈజీగా వారు ఉన్నట్టు, వారు చెప్పినట్టు, వారు సూచించినట్టు తీసుకెళ్తాం. ప్రతి ఒక్కరు కూడా ప్రజెంట్ అంటే కర్తాలు ఏదైతే శక్తిస్థలు కానీ డార్మెటరీస్ కానీ
అక్కడ అందరు పార్టిసిపేట్ కండి. ఒక సొసైటీని ఒక డిగ్నిఫైడ్ గా తీసుకెళ్దాం, ఒక సిస్టమేటిక్ గా. సైన్స్ ఆఫ్ మెడిటేషన్, ఇదే అండి నా సందేశం. థ్యాంక్ యూ సార్. ఇప్పటి వరకు మీ అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు. మాస్టర్స్ ప్రతి ఒక్క అనుభవ జ్ఞానాన్ని పంచుకుంటున్నారు. వారిలో తమకి ఎదురైనవి కొన్ని చెప్తూ ఉన్నారు. ఎవరు ఏదైనా మన పిరమిడ్ సొసైటీలో నే కాదు, ఎక్కడైనాను కానీ మనం విందు భోజనానికి వెళ్తామండి. భోజనంలో అన్ని కూరలు తింటామా, తినము. మనకి నచ్చింది తీసుకుంటాము, నచ్చనిది తీసుకుంటాము. మన కామన్ సెన్స్ ఉపయోగించుకొని మనం ప్రతిదానిని విజ్ఞతతో ఆలోచిద్దాం. ఎవరు ఏది చేసినా మన పత్రిజీ విజన్, ధ్యాన, శాకాహారం, పిరమిడ్ జగత్ ఈ నిర్మాణాల్లో మనందరం భాగస్వాములం అవుతాము. ఎవరు దేనిని వ్యక్తిగతంగా తీసుకోవద్దు. ఎవరి అనుభవాన్ని వారు చెప్తూ ఉంటారు. దయచేసి అందరూ సహృదయంతో అర్థం చేసుకోగలరని విజ్ఞప్తి. ఇంతవరకు అద్భుతమైన జ్ఞానాన్ని అందించిన కిషన్ రెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారాలు. రమణేశ్వరరావు గారికి నమస్కారాలు. మన అందరి గురువు, జగద్గురువు, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ బోధకులు, సాధకులు ఎవరు ఏది అన్నది అది మనం చూసుకుందామండి. సార్ సమయం అయిపోయింది సార్. మీ క్వశ్చన్స్ ఒక రోజు క్వశ్చన్ ఆన్సర్స్ కోసమే సెషన్ చేసుకుంటామండి. అప్పుడు మీరు ఇంకా ఎవరైనా చెప్పొచ్చు. ఇప్పటికే అరగంట లేట్ అయింది, అన్యదా భావించవద్దు. మరో సెక్షన్ లో మళ్ళా కలుద్దాం. 11 నుంచి 12 గంటల వరకు మనకి స్వాధ్యాయ యోగం ఉందండి. అప్పుడు మళ్ళా కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. అందువల్ల ఎక్కువ మందికి వెళ్తుంది. థ్యాంక్ యూ అండి. వాయిస్ వినబడుతుంది నాకు. అయిపోయింది సార్ టైం. ఇంకా ఇప్పటికే అరగంట లేట్ అయిపోయింది. ఓకే సార్, మళ్ళా ఇంకొకసారి కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ అండి. ఓకే.